తెలుగు వన్ ప్రేక్షకులకు మదన్ గుప్తా నమస్కారాలు. మిత్రులారా, ఈరోజు మనతోటి ఒక ప్రత్యేకమైన వ్యక్తి, విశ్వ హిందూ పరిషత్ నేషనల్ స్పోక్స్ పర్సన్ ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాల మీద హిందువులకు ఎటువంటి బెనిఫిట్స్ దానివల్ల ఉన్నాయి, లేదా దేశానికి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి అనే విషయం మనం వారి నుంచి తెలుసుకుందాం. వారే శ్రీ శశిధర్ గారు. వృత్తిరీత్యా వారు లాయర్ అయినప్పటికీ వారి జీవితాన్ని హిందూ సమాజం కోసం త్యాగం చేసి పనిచేస్తున్నటువంటి త్యాగధనుడు శ్రీ శశిధర్ గారు. వెల్కమ్ టు తెలుగు వన్. శశిధర్జీ, జై శ్రీరామ్. ఈరోజు ప్రత్యేకంగా మీతోటి వక్ఫ్ బిల్, అసలు వక్ఫ్ బిల్ ఏమిటి, దీనివల్ల జరిగిన అనర్థాలు ఏమిటి, అండ్ ఇప్పుడు జరిగిన సవరణలు ఏమిటి, కాస్త మాకు క్లుప్తంగా వివరించండి. మహమ్మద్ గోరీ టు గాంధీస్. గోరీ టు గాంధీస్ ఈ దేశం లోపల ఒక ల్యాండ్ జిహాద్కు తెరలేపిండ్రు. 1185 లోపల ఈ దేశంలో మొట్టమొదటి వక్ఫ్ పేరు మీదన ల్యాండ్ జిహాద్కు పాల్పడ్డటువంటి మహమ్మద్ గోరీ నుంచి మొదలు పెట్టుకుంటే 2013 లోపల ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం విశేషమైనటువంటి అధికారాలు మతం ఆధారంగా ముస్లింలకు ఇచ్చి గాంధీ నెహ్రూ కుటుంబం, నెహ్రూ అలియాస్ గాంధీ కుటుంబం ఈ దేశం లోపల ల్యాండ్ జిహాద్ను కొనసాగించేలాగా చేసిండ్రు. గోరీలు, గజనీలు, తుగ్లక్లు, మొఘలులు, తురుష్కులు, బ్రిటిషర్లు, కాంగీలు ఈ రకంగా ఈ దేశాన్ని దారుల్ ఇస్లాం చేస్తాం, గజ్వాయే హింద్ చేస్తామని చెప్పేసి యథేచ్ఛగా చెలరేగిపోయిండ్రు. నిన్న ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు. ఓ పక్కన రామ మందిరం లోపల శిఖరాలు ప్రతిష్టాపన కోసం అయోధ్య రామ మందిరానికి చేరుకున్నటువంటి రోజు. అదే సందర్భం లోపల ఈ దేశాన్ని మతరాజ్యం చేస్తామని మతోన్మాదానికి తెరలేపినటువంటి వక్ఫ్ బోర్డుకు బిల్లుకు అమెండ్మెంట్ చేసి గోరీ భావజాలానికి గోరీ కట్టినటువంటి రోజు. కాబట్టి గోరీస్ టు గాంధీ, గోరీ టు గాంధీ. కానీ ఇక్కడ మీరు నాకు ఒక చిన్న, ఇప్పుడు బిల్లుని అమెండ్మెంట్ చేయడం బెటర్ అంటారా, బిల్లుని ఎత్తేయడం బెటర్ అంటారా? ఇప్పుడు దేశంలో 3వ అతిపెద్ద భూభాగం కలిగినటువంటి సంస్థ, అండ్ అట్ ది టైమ్ ఆఫ్ 1956 ఈ బిల్లుని చేస్తున్నప్పుడు దానికి ఉన్నది 46,000 ఎకరాలు, 46,000 ఆస్తులు, 46,000 ఆస్తులు. మరి ఈ కొద్ది సమయంలో దానికి 8 లక్షల ఆస్తులు ఎట్లా వచ్చినాయి? 12 లక్షల ఎకరాలు, 8 లక్షల ఆస్తులు. చాలామందికి అర్థం కాని విషయము, వక్ఫ్ వేరే, వక్ఫ్ బోర్డు వేరే. వక్ఫ్ బోర్డు ముసుగు లోపట మేము ఒక రాజ్యాంగేతర శక్తిని గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకు కోసం పెంచి వేరు, వక్ఫ్ బోర్డు వేరు. అవును, ప్లీజ్ దాన్ని డిఫరెన్షియేట్ చేయండి. ఇప్పుడు మతపరమైనటువంటి అవసరాలకు ఎవరైనా దానం ఇచ్చిందని దాన్ని వక్ఫ్ అంటారు ఇస్లాం లోపల. నేను ఇంకొక ప్రశ్న కూడా వేస్తున్నాను, అసలు అన్యాయంగా ఆక్రమించిన దాన్ని వక్ఫ్ రూపంలో ఇవ్వచ్చా? ఇది కూడా ఇస్లాం స్కాలర్స్ సమాధానం చెప్పాలా. ఈ దేశం లోపల దండయాత్రలు చేసి ఆక్రమించుకున్నటువంటి భూములు ఇస్లాం ప్రకారం వక్ఫ్ కేటాయించేటువంటి ఇస్లాం ఒప్పుకుంటుందా? అది హరామా, అది పవిత్రమా చెప్పాలి ఇస్లాం స్కాలర్స్. వక్ఫ్ బోర్డు ముసుగు లోపట ఒక రాజ్యాంగేతర శక్తి పనిచేసింది. మేము పార్లమెంటుకు జవాబుదారు కాదు, పార్లమెంటు కంటే ఎక్కువ పవర్స్ మాకున్నాయనేటువంటి అధికారాలు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో 2013 లోపల కట్టబెట్టింది. అదేవిధంగా జ్యుడిషియరీకి సమాధానం కాదు. వక్ఫ్ ట్రిబ్యునల్లను ఏర్పాటు చేసేసి వాళ్ళను షరియా లా అమలు చేసింది దేశం లోపల. సివిల్ కోర్టులకు జవాబుదారి కాదు, కలెక్టర్కు జవాబుదారి కాదు. రాత్రికి రాత్రి బై యూజేజ్ అంటే వాడుకలో ఉన్నదాన్ని కూడా ప్రాపర్టీని క్లెయిమ్ చేసుకునేటువంటి అధికారం ఈ గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియా గాంధీ నేతృత్వంలో ఉన్నటువంటి గాంధీ ప్రభుత్వం మత ఉన్మాదులకు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరించడానికి ల్యాండ్ జిహాద్కు రాస్తా బార్లా తెరిచింది. ఏం క్లెయిమ్ చేసుకున్నారు ఈ దేశం లోపల వాళ్ళనంటే, రాముడు ముందు పుట్టిండా, ఈ దేశంలో ఇస్లాం ఎప్పుడు వచ్చింది, రాముడు ఎప్పుడు పుట్టిండు, అయోధ్య రామ మందిరం ల్యాండ్ వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ అంటారు,
కృష్ణుడు ముందు పుట్టిండా ఈ దేశం లోపల ఇస్లాం వచ్చింది ఎప్పుడు వచ్చింది కాబట్టి వాడు మధుర భూమి మాదంటాడు, తర్వాత సంబాల్ మాదంటాడు, కాశీ విశ్వనాథ్ టెంపుల్ మాదంటాడు, సోమనాథ్ టెంపుల్ మాదంటాడు, ప్రయాగ్రాజ్ కుంభమేళా పార్లమెంట్ మాదంటారు, ఎర్రకోట మాదంటారు, చివరికి సుప్రీంకోర్టు మాదంటారు, తర్వాత అలహాబాద్ హైకోర్టు మాదంటారు, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్లు వాళ్ళు క్లెయిమ్ చేసుకునేది ఏందో ఈ భూమి మొత్తం మాదే, ఈ భూమి మొత్తం అల్లాదే అనేటువంటి కాన్సెప్ట్లకు వాళ్ళు వెళ్ళిపోయినారు. కాబట్టి ఈ రకమైన అసలు నేను సారీ టు ఇంటరప్ట్ యూ, ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయి ఉన్నారు, వీళ్ళు ఇచ్చేస్తున్నారు, ఇదంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఈ దేశం ఒక పక్కన సెక్యులర్ అంటారు, ఒకరికి దోచిపెడతా ఉంటారు. ఇంకొకటి ఈ దేశం విడిపోయిందే మత ప్రాతిపదికన. మరి హిందువులకు లేని హక్కులు, మళ్ళీ హిందువుల ఇవన్నీ కూడా ఆస్తులన్నీ ప్రభుత్వాలు శుభ్రంగా మెయింటైన్ చేస్తూ భోంచేస్తుంటాయి. ఇది ఎక్కడి హిందువు తన దేశంలో తాను రెండవ తరగతి పౌరుడుగా బ్రతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. శశిధర్ గారు, విహెచ్పి చూపిస్తున్న మార్గం ఏమిటి? స్వాతంత్రం దేశానికే పుట్టినమని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మతం ఆధారంగా ఈ దేశాన్ని 3 ముక్కలు చేసి భారత్ను మాత్రం సెక్యులర్ దేశంగా ప్రకటించింది. 2 ముక్కలు మాత్రం మతం ఆధారంగా ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్గా పంచింది. ఈ రోజు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాలు ఒక రకంగా చెప్పాలంటే హిందువులను 2వ తరగతి ప్రజలుగానే చూస్తున్నాయి. మీరు చూడండి, 1991 లోపల ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చి అసలు కళ్ళ ముందర ఆధారాలు, కళ్ళ ముందర కట్టడాలు కనబడుతుంటే వాటిని మనం వదులుకోవాలట. దాన్ని మన యొక్క సంస్కృతిని ఈ భారతదేశ స్వాతంత్ర సంగ్రామం, జాతీయ పునర్నిర్మాణం కోసం జరిగింది. 2 రకాల స్వాతంత్ర ఉద్యమాలు జరిగినాయి. ఒకటి అధికారం కోసం, మార్పు కోసం సాగినటువంటి స్వాతంత్రోద్యమం ఒకటైతే, ఈ దేశం యొక్క సాంస్కృతిక పునర్వైభవం కోసం సాగినటువంటి ఉద్యమం. అందుకే ఉరికంబం ఎక్కినటువంటి అనేక మంది స్వాతంత్ర సమరయోధులు భగవద్గీతను ముద్దాడి, ఉరితాడును ముద్దాడి నమస్కరించి ఉరికొయ్యం ఎక్కిండ్రు. కాబట్టి నాడున్నటువంటి కాంగ్రెస్, నేను అసలు పాయింట్కి వస్తాను. కండ్ల ముందర కట్టడాలు ఉన్నాయి, కళ్ళ ముందర శిథిలమైనటువంటి ఆధారాలు ఉన్నాయి, మతోన్మాదులు చేసినటువంటి దాడులు ఉన్నాయి. ఈ దేశం మీద ఇస్లాం ఏ రకమైనటువంటి మారణహోమం సృష్టించిందో ఉన్నది. దాన్ని మనం క్లెయిమ్ చేసుకోవద్దట. రాత్రికి రాత్రి వీనికి కలవడితే మాత్రం ఏదన్నా క్లెయిమ్ చేసుకుంటాడట. దానికి ఆధారాలు ఉన్నా, కోర్టులు చెప్తున్నా దాన్ని ఆధారాలు నమోదు చేయొద్దట. వీడు ఆధారాలు చూపించుకోవాల్సిన అవసరం లేదు, మాకు ఈ దేశం లోపల మేము దేన్నైనా క్లెయిమ్ చేసుకుంటామని వక్ఫ్ బోర్డు ముసుగు లోపల ఒక రకమైనటువంటి షరియా అమలు చేయాలనేటువంటి కుట్రలు జరిగినాయి, చేసిరు కూడా. ఈ రోజున గత రాత్రి మధ్యరాత్రి దాన్ని ఆ యొక్క భావజాలాన్ని, మతోన్మాద భావజాలాన్ని మనం బొందబెట్టినాం. ఇంత లోపల బొందబెట్టినట్టే ఫీల్ అయిపోతున్నారా? తప్పకుండా. ఇప్పుడు ఇక్కడ 1991 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్, నేను వక్ఫ్ బోర్డు గురించి వక్ఫ్ బోర్డు యొక్క మతోన్మాద భావజాలము బొందబెట్టినాం. ఇవాళ నేను చెప్తాను, మతోన్మాద భావజాలమే అది. ఎక్కడండి దేశం లోపల ఇస్లాం పుట్టక ముందు ఉన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి గ్రామాలను తమిళనాడు లోపల క్లెయిమ్ చేసుకుంది. ఎందుకు పార్లమెంటునే క్లెయిమ్ చేస్తుంటే దేవాలయాన్ని క్లెయిమ్ చేయడంలో పెద్ద సమస్య? నేనేమన్నా ఇస్లాం పుట్టక ముందు వెలిసినటువంటి చారిత్రాత్మకమైనటువంటి దేవాలయం ఉన్నటువంటి గ్రామము. అదేవిధంగా భాగ్యనగరంలో మనం చూస్తాం, ఇలా మల్కాజ్గిరి ఏరియా నాదే అంటాడు, లేకపోతే షేక్పేట్ నాదే అని అంటాడు, బోడుప్పల్ నాదే అని అంటాడు, హఫీజ్పేట్ నాదే అని అంటాడు, మణికొండ నాదే అని అంటాడు, జేఎంఆర్ ఎయిర్పోర్ట్ నాదే అంటాడు. ఇప్పుడు ఈ దేశంలో నేను 2013లో అమెండ్మెంట్ అయినప్పటి నుంచి 2024 వరకు 4.5 లక్షల ఎకరాలు ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు ఆస్తులు 9.5 లక్షల ఎకరాలకు ఎట్లా ఎగబాకినాయి అంటే ల్యాండ్ జిహాద్ ఏ రకంగా యథేచ్ఛగా చెలరేగిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక పక్కన జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీ ఎంక్వైరీ జరుపుతుంటే కూడా ఈ యొక్క శక్తులు ఆగలేదు. ఒక సామెత ఉన్నది శశిధర్జీ, పిల్లి కళ్ళు మూసుకొని ఉంటే ఎలకేతో చూపించిందని. అట్లా పిల్లి కళ్ళు మూసుకొనే ఉంది, ఇంకా కళ్ళు తెరిచింది అనుకుంటున్నారా? కళ్ళు తెరిస్తే 300 చిల్లర ఉన్న సీట్లు 240కి పడిపోతాయా? ఇక్కడ పిల్లి ఎవరిని అంటున్నారు మీరు? మీరు అర్థం చేస్తారు. అర్థం కాదు. ఇప్పుడు పిల్లి ఎవరు, ఎలుక ఎవరు? ఇక్కడ హిందువులు పిల్లి అట్లేం లేదు.
వాళ్ళు కళ్ళు తెరిస్తే కదా తెరిచిండ్రు తెరిచారంటారా? తెరిచిండ్రు. దేశ చరిత్ర నవ అధ్యాయం లిఖించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ దేశం లోపట, ప్రపంచ చరిత్ర లోపట మతోన్మాదాన్ని ఓడించి తిప్పి పంపిన చరిత్ర హిందువుదే. నిన్న ఒక పార్లమెంట్లో జరుగుతున్నటువంటి చర్చలో ఒక ఆయన చాలా ఆవేశంగా చెప్తున్నాడు, ఈ దేశంలో స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్లకు మీరు అన్యాయం చేస్తారా? క్వామ్ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన క్వామ్ అది, అండ్ శాంతి కోసం చేస్తున్న క్వామ్ అది, అందరితో కలిసి జీవిస్తున్న క్వామ్ అది, అండ్ భారతదేశం రెండుగా విడిపోయినప్పుడు ఈ దేశంలోనే ఉండిపోయినటువంటి క్వామ్ అది, అటువంటి క్వామ్ని మీరు అవమానిస్తారా అని చెప్పి మాట్లాడుతున్నాడు. దానికి మీరు ఇప్పుడు భారతదేశ స్వాతంత్రాన్ని కోరుకున్న వాళ్ళు అలగ్ దేశం ఎందుకు కోరుకున్నారు? భారతదేశానికి స్వాతంత్రం కావాలని కోరుకున్నారా? ఈ దేశాన్ని ముక్కలు చేయాలని కోరుకున్నారా? చరిత్ర 1947 ఆగస్టు 15 సాక్ష్యం. ఎందుకు 1946లో జరిగినటువంటి ఎన్నికలు రెఫరెండమ్ ఆఫ్ ద విభజన, ఏది భారతదేశం రెండుగా విడిపోవాలా ఒకటిగా ఉండాలా అనే దాని మీద జరిగిన రెఫరెండం 1946లో జరిగినటువంటి ఇది. విడిపోవాలని కోరుకుంటున్నది ముస్లిం లీగ్. భారతదేశంలో ఉన్నటువంటి 96% ముస్లింలు, ప్లీజ్ నోట్ డౌన్ దిస్, భారతదేశంలో ఉన్న 96% ముస్లింలు ముస్లిం లీగ్ని సమర్థించారు, పాకిస్తాన్ కావాలని సమర్థించారు. కానీ పాకిస్తాన్ రాగానే జిన్నాను మాత్రం సాగనంపి వీళ్ళు ఇక్కడే ఉండిపోయారు. వీళ్ళు ఇప్పుడు మాట్లాడతారు మేము ఈ దేశాన్ని కోరుకున్నామని మాట్లాడతారు. మీకు ఇంకొక వాస్తవం, కఠోర వాస్తవం చెప్తా. అంబేద్కర్ పాపులేషన్ ఎక్స్చేంజ్ కోరుకున్నాడు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇది ఎక్కడ చర్చ రాదు. చర్చ ఎందుకు పెట్టరు? మతం ఆధారంగానే ఈ దేశం, జై భీమ్ అంటారు వీళ్ళు. మతం ఆధారంగా ఈ దేశం విభజన కావాల్సి వస్తే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి హిందువులను క్షేమంగా తీసుకురండి, ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలను ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్కి పంపండి అని పట్టుబట్టినటువంటి నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎందుకు ఆఖరి ముస్లిం పాకిస్తాన్ వెళ్ళేంత వరకు, ఆఖరి హిందూ భారతదేశం వచ్చేంత వరకు విభజన పూర్తయినట్టు కాదని మాట్లాడాడు ఆయన. అంత ఖచ్చితంగా నాటి అప్పీజ్మెంట్ పాలిటిక్స్ దేశ విభజనకు కారణమైంది. అదే అప్పీజ్మెంట్ పాలిటిక్స్ ఈరోజు కూడా నడుస్తూ ఉన్నాయి. కూతలు కూస్తున్నారు కదా, ఇవాళ జిన్నా వారసులు మన మధ్యనే తిరుగుతూ ఉన్నారు. ఎందుకు ఇప్పటికీ ఔరంగజేబు వారసులు అని చెప్పుకుంటున్న వాళ్ళు మన మధ్యనే తిరుగుతూ ఉన్నారు. ఈ దేశం భారత్ తేరే తుక్డే ఉంగే అని అంటున్నారు. ఎక్కడిది భావజాలం అంతా? ఔరంగజేబు భావజాలాన్ని, జిన్నా భావజాలాన్ని వంట పట్టించుకొని మరో దేశ విభజనకు కలలు కంటున్నటువంటి దేశ వ్యతిరేక శక్తులు దేశంలో మన మధ్యనే ఉన్నాయి. మీకు ఇంకొక విషయం నేను ఇక్కడ గుర్తు చేయదలుచుకున్నాను శశిధర్ గారు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ ద డివిజన్ ఆఫ్ ఇండియా. భారతదేశం రెండుగా విడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ. ఇంకొక మీరు ఆశ్చర్యపోతారు, మనకు స్వాతంత్రం వచ్చిన 2 నెలల తరువాత, అంటే ఆగస్టు 15, 1947 అక్టోబర్లో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఒక లెటర్ రాశారు. ఏమని తెలుసా? మాకు ఇక్కడ అంత మంచి సైనిక శిక్షణ ఏర్పాటు చేస్తున్నాం, ఇక్కడ మాకు అంత మంచి సైనికులు రావడం లేదు, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీని ఎంచుకొని మీరు సైనికులు మాకు పేర్లు పంపిస్తే మేము వాళ్ళకి శిక్షణ ఇస్తామని. ఇక్కడున్న అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ప్రిన్సిపాల్ మనకు స్వాతంత్రం వచ్చిన 2 నెలల తరువాత జరిగినటువంటి ఇష్యూ. నేను ఎవిడెన్సెస్ లేకుండా మాట్లాడడంలా, రాసినటువంటి లేఖలు ఉన్నాయి. ముస్లిం యూనివర్సిటీ ప్రిన్సిపాల్ లిస్టు పంపించాడు. గోవింద వల్లభ్ పంత్ ఈ విషయాన్ని రాసినటువంటి మన పటేల్జీకి రాసిన లేఖలు ఉన్నాయి. మదన్ గారు, నాడు నేడు పోనీ నేను అంటున్నది ఏంటంటే ఇంత జరిగిన తర్వాత కూడా అటువంటి యూనివర్సిటీని ఇంకా ఎగ్జిస్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్టు? నాడు నేడు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ నిర్వహిస్తున్న పాత్ర
నాడు నేడు రజాకార్లు, నాడు రజాకార్లు అయితే ఇవాళ MIM. ఏఎంఐఎం నిర్వహిస్తున్నటువంటి పాత్ర ఈ దేశం లోపల ఏదైతే విభజనకు కారణమైనటువంటి ముస్లిం లీగ్ యూనిట్ ఈ రోజు కూడా దేశంలో ఉంది. ఇండియన్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు ఆయన నేను చెప్పనియండి, మహమ్మద్ అలీ జిన్నా ఫోటో ఈ రోజుకి అలీగఢ్ యూనివర్సిటీ అదే చెప్తున్నా, ఈ రోజుకి పెట్టుకొని ఆదర్శిస్తున్నాడు. అటువంటి వాళ్ళను పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీ. అసలు కాంగ్రెస్ పార్టీకి దేశం పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏందో పెద్ద చర్చ జరగాల. నిజమైనటువంటి దేశభక్తులు ఇవాళ చరిత్ర ముందుకు వస్తున్నారు కదా, వీళ్ళందరూ కాంగ్రెస్ను ఎందుకు వీడినరు, ఇది చర్చ జరగాలి. ఇవాళ ఒక పటేల్ ఏ విధంగా అవమానపడ్డాడు, ఒక నేతాజీ ఎందుకు కాంగ్రెస్ను వీడిపోయిండు, ఇట్లా నాడు కాంగ్రెస్ పార్టీని లాల్ బహదూర్ శాస్త్రి ఎట్లా చంపబడ్డాడు, కాంగ్రెస్ పార్టీని వీడినటువంటి వాళ్ళ యొక్క జాతీయత, వాళ్ళ యొక్క దేశభక్తి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశభక్తుల విషయం లోపట, జాతీయ నాయకత్వం విషయం లోపట నాడు వ్యవహరించిన విధానం, నేడు వ్యవహరించిన విధానం తప్పకుండా ప్రజాక్షేత్రం లోపల చర్చ జరగాల. నాడు కాంగ్రెస్ పార్టీ దేశభక్తుల చేతుల్లో లేదు, దేశభక్తులను బయటికి పంపింది. నేడు దేశద్రోహులతోటి నిండిపోయింది. ఆనాడు నిండి ఉంది. అందుకే దేశం మీద యుద్ధం ప్రకటిస్తా అంటున్నాడు. ఈనాడు ఉన్నటువంటి ప్రతిపక్ష నేత దేశం మీద యుద్ధం ప్రకటిస్తా అంటున్నాడు రాహుల్ గాంధీ. అసలు ఓపెన్గా చెప్పిండు కదా, వాడు ఆయన సనాతనమైనటువంటి ధర్మం గురించి ఒకడేమో డెంగ్యూ అవమానం చేస్తారు, ఎరాడికేట్ చేస్తా అంటారు. ఈయన ఏకంగా దేశం మీద దండయాత్ర చేస్తా అంటాడు. రాజ్యాంగం పట్టుకొని రాజ్యాంగం ఏం రాజ్యం, అసలు భారత రాజ్యాంగమా పట్టుకొని తిరుగుతుంది, షరియత్లా బుక్క. రాహుల్ గాంధీ చేతిలో ఏమున్నది? నేను వస్తున్నాను, వక్ బోర్డు ఎట్లా రాజ్యాంగబద్ధం అవుతుందో చెప్పాలా. వక్ బోర్డు రాజ్యాంగ విరుద్ధంగా మతం ఆధారంగా ఈ దేశంలో చట్టాలు ఉండొద్దని చెప్పి రాజ్యాంగం చెప్తుంది. మతం ఆధారంగా సివిల్ చట్టాలను రూపొందించి రాజ్యాంగేతర శక్తిగా వక్ బోర్డు అమెండ్మెంట్ యాక్ట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అప్రజాస్వామిక అండ్ డెమోక్రటిక్గా ఉంటుంది వక్ బోర్డు అమెండ్మెంట్ యాక్టు. ఇవాళ ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటేటువంటి రాజ్యాంగము చేతిలో పట్టుకుని రాహుల్ గాంధీ అన్డెమోక్రటిక్ యాక్టుకు మద్దతు ఇస్తాడు. భారతదేశం యొక్క పౌరుల యొక్క ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 14 అయినా, ఆర్టికల్ 15 అయినా, సమానత్వం అయినా, రిలీజియస్ ఫ్రీడమ్ అయినా, ఆర్టికల్ 25 అయినా, ఆర్టికల్ 26 అయినా, ఆర్టికల్ 30ని ఈ అన్ని ఆర్టికల్లను వాటి విశ్వసనీయతనే ప్రశ్నించేలాగా, వాటిని తుంగలో దొక్కేలాగా ఇవాళ వక్ బోర్డు అమెండ్మెంట్ బిల్లు 2013 లోపల తీసుకొచ్చింది. దాన్ని సమర్థిస్తాడు రాహుల్ గాంధీ, రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ అంటాడు. తర్వాత జ్యుడిషియరీ, దేశంలో ఉన్నటువంటి చట్టం ప్రతిదీ జ్యుడిషియరీకో, ప్రభుత్వాలకు, ప్రభుత్వ యంత్రాంగానికో జవాబుదారీగా ఉండాలి, పారదర్శకత ఉండాలా, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలా. వక్ బోర్డ్ యాక్ట్ మేము ఎవరికి జవాబుదారీ కాదంటారు, ట్రిబ్యునల్ల పేరు మీదన వాళ్ళే భూమాఫియాను కొనసాగిస్తారు, ట్రాన్స్పరెన్సీ ఉండదు. దాన్ని పట్టుకొని రాజ్యాంగం పేరు చెప్పి ఇవాళ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ వక్ బోర్డు అమెండ్మెంట్ యాక్ట్ 2013 ఇట్లనే ఉండాలని అంటారు. మహిళల హక్కుల గురించి మాట్లాడతారు, కానీ ముస్లిం మహిళల యొక్క హక్కులను కాలరాసే విధంగా మాట్లాడతారు. ఇవాళ దీని అన్నిటికీ పట్టుకొని ఆయన రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు. ఈ దేశం లోపల రాజ్యాంగం ఇచ్చినటువంటి గ్యారంటీ మతం ఆధారంగా ఈ దేశం మూలైనాక అటు పక్కన ఉన్నటువంటి వాళ్ళకి ఏ రోజుకైనా మళ్ళీ మీరు ఇక్కడికి రావచ్చు అని చెప్పి ఆనాడే హామీ ఇచ్చిండ్రు. రాజ్యాంగపరంగా CAA అమలు చేయాల్సి వస్తుంది. దాన్ని తీసుకొస్తే ఇంతకాలానికి హిందువులకు న్యాయం చేయాలని వస్తే CAA ఈ దేశం లోపల ఉన్నటువంటి ముస్లింలందరికీ ఏదో ఆపోజిట్, కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి అదేదో రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి డిమాండ్లతోటి CAA అమలు చేయొద్దని చెప్పేసి ఈయన రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు. భారతదేశం లోపల సార్వభౌమత్వాన్ని ఛాలెంజ్ చేసేది, భారత ఐక్యతను ఛాలెంజ్ చేసేది లాగా ఉన్నటువంటి 370 ఆర్టికల్ను తీసేస్తే ఆయన 370 ఆర్టికల్ను మళ్ళీ నేను తీసుకొస్తా అంటాడు, రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు. రాహుల్ గాంధీ చేతిలో ఉన్నటువంటిది రాజ్యాంగమా, షరియత్లా బుక్కా, ఇది పెద్ద డౌట్ ఉంది. మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ ఇక్కడ మీకు తెలుగు, మీరు చూసారో లేదో మరి ఆ వార్త. ఒక సభలో అందరికీ రాజ్యాంగం ప్రతులు పంచిపెట్టారు. అదే ఆయన పట్టుకొని తిరుగుతుంటాడు కదా, తెల్ల పేపర్లు ఉన్నాయి. మరి కొత్త రాజ్యాంగం రాస్తున్నాడేమో అది సంగతి.
వీళ్ళు కలలు కంటున్నటువంటి రాజ్యాంగం తుకుడే తుకుడే గ్యాంగుల యొక్క రాజ్యాంగం వేరే ఉంది, వేరే ఉంది, అది రాసుకోవాలి, అది రాసుకుంటాడేమో, రాసుకోవాలి. లేకపోతే ఎక్కడి నుంచైనా డిక్టేషన్ వస్తుందేమో, చైనా నుంచో లేకపోతే ఇటలీ నుంచో ఇంకెక్కడి నుంచో డిక్టేషన్ రావాలి కదండి, రావాలి కదండి. మరి జార్జ్ సోరోస్ వీళ్ళందరూ వాళ్ళందరి డిక్టేషన్లు ఏ ఆర్టికల్ మీద ఏది ఏ క్లాస్ పెట్టాలని రాసుకుంటున్నట్టున్నాడు. ఇప్పుడు ఈ అమెండ్మెంట్ జరిగింది కదా, ఈ అమెండ్మెంట్ వల్ల 12 లక్షల ఎకరాలు 8 లక్షల ఆస్తులు ఉన్నాయి కదా, ఇది రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్తోనా లేకపోతే ఇక ఫర్దర్గా కాకుండానా? అమెండ్మెంట్ యాక్ట్లో తప్పకుండా గతంలో వివాదమైనటువంటి వాటిని కూడా మళ్ళీ ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గరికి న్యాయస్థానాలకు పోయేటువంటి అవకాశం ఇచ్చింది. భవిష్యత్తులో కావిగా భవిష్యత్తులో అయ్యే సమస్యలు భవిష్యత్తులో కావు, గతంలో అయినటువంటి వాటికి కూడా సరైనటువంటి న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ దాంట్లో 30% ప్రాపర్టీసు ఇక్కడివే అని చెప్పారు. ఇది యూపీవే అని ఉత్తరప్రదేశ్లో. బుల్డోజర్లు పోతాయి, బుల్డోజర్ ఆపమని చట్ట ప్రకారం పోతాయి. ఇంతకుముందు కూడా చట్ట ప్రకారమే కదా పోతుండింది, చట్ట ప్రకారం ఇంకా పోతాయి. ఇప్పుడు బుల్డోజర్లు ఇప్పుడు పోతాయి. సుప్రీంకోర్టు వారికి నష్టపరిహారం చెల్లించమని మరి నిన్న ఆర్డర్ ఇచ్చింది కదా. పోతుంది సమర్థమైన నాయకత్వం. ఇప్పుడు నాకు ఇది కూడా ఒక పెద్ద, నేను వస్తున్నాను, చట్టాలను అమలు చేయాలన్నటువంటి చిత్తశుద్ధి ఉన్నప్పుడు ఆన్ పేపర్ ఇవాళ బుల్డోజర్లు పోతాయి ఈ ఆక్రమణల మీదకి. తెలంగాణలో కూడా పోవాలా. ఎంఐఎం పార్టీ నేతలు, కాంగ్రెస్ పార్టీ నేతలు, సోకాళ్ళు ముస్లిం టేకేదారులు, మేమే ముస్లిం హక్కుల గురించి మాట్లాడటం వాళ్ళు భూ మాఫియాగా తయారైనరు, ల్యాండ్ జిహాద్కు పాల్పడ్డరు. మొత్తం దేశంలో ఉన్నటువంటి 9.5 లక్షల ఎకరాల భూమి కేవలం 200 మంది చేతుల్లోపట ఉన్నది. వాళ్ళ పేరుకేమో పేద ముస్లింల గురించి క్రియేట్ అయిందని చెప్పడము, 200 మంది మాఫియా చేతుల్లోపట ఉన్నటువంటి ఈ బోర్డు రూపం లోపట ఉన్నటువంటి వాటిని లెక్క తేలాల్సిందే. అందుకే సిబిఐ ఎంక్వైరీ చేయాలా. ఎంఐఎం ఆక్రమణల మీద, కాంగ్రెస్ ఆక్రమణల మీద చిట్టా ఉంది, నేను చెప్పమంటే చెప్తా. ఇప్పుడు మక్కా మజీదు ఓవైసీ చెప్పాలి సమాధానం. మక్కా మజీద్కు ఉన్నటువంటి 25 ఎకరాలు షేక్పేట్లో ఉన్నటువంటి భూమి ఎక్కడికి పోయింది మిస్టర్ ఓవైసీ? ఎవరు ఆక్రమించుకున్నారో ఆక్రమణదారులకు నువ్వు చేసిన సహాయం ఏంది? షబీర్ అలీ చెప్పాలి సమాధానం, నాటి మంత్రి, మైనార్టీ వెల్ఫేర్ మంత్రి. మీరు ఇవాళ గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇస్తున్నారు, వక్కు ఒకసారి ఉంటే దాని నేచర్ మారదు అని. హౌస్ కమిటీ లోపల నువ్వు ఏమి సలహాలు ఇచ్చినావు మిస్టర్ ఓవైసీ? కాంపెన్సేషన్ అడగలేదా? మరి ఎట్లా వక్ బోర్డు ఆస్తి చేతులు మారిన తర్వాత నువ్వు ఎవరికి లాలూచిపడి కాంపెన్సేషన్ అడిగినావు? మ్యారియట్ హోటల్ ఎట్లా వచ్చింది మిస్టర్ ఓవైసీ? మీ తాత కాలం నుంచి జరిగినటువంటి గూడుపుటాని కారణం కదా ఇవాళ మ్యారియట్ హోటల్ వక్ భూమి లోపల వచ్చింది. ఇవాళ పహాడీ షరీఫ్ దర్గా వక్ భూముల లోపల నువ్వు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లోపల బ్రాహ్మణి కంపెనీకి లేకపోతే హిందూ ప్రాజెక్టులకు ఎట్లా పోయినాయి ప్రాపర్టీస్ మిస్టర్ ఓవైసీ? షబీర్ అలీ చెప్పుండి సమాధానం. హౌస్ కమిటీలో మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లేనిది ఇవాళ ఒక్కొక్కటి మొత్తం ప్రజాక్షేత్రం లోపల పెడతాం మేము. ఈ ఎంఐఎం గుండాలు, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాం లోపల ఏ రకంగా భూదందా నడిపించిండ్రు వక్ బోర్డు ముసుగు లోపల, ఏ రకంగా ఇవాళ నిజంగా పేద ముస్లింల కోసం చేరితే ఓ పక్క వీళ్ళు విచిత్రమైనటువంటి వాదన, ముస్లింలలో పేదరికం ఉంది, బీసీలలో చేర్చాలా, బీసీ రిజర్వేషన్ల వాళ్ళకి అడ్డగట్టాలని ఒక పక్క చూస్తారు. మరి పేద ముస్లింల కోసం కేటాయించినటువంటి వక్బో ఆస్తులను మాత్రం ఉన్నపలంగా కొట్టేస్తారు. బీఆర్ఎస్ సమాధానం చెప్పాలా. లగడపాటి రాజగోపాల్ మీద పెద్ద ఉద్యమం చేసింది బీఆర్ఎస్, ల్యాంకో హిల్స్ మీద. మరి 10 ఏళ్లలో నీ చిత్తశుద్ధి ఎక్కడ పోయింది? ఎవరితోటి లాలూచిపడ్డావు నువ్వు? వక్బోర్డులో నిన్ను ఆస్తులను నువ్వు ఎందుకు కాపాడలేదు? బీఆర్ఎస్ పార్టీ అలా నిన్న వ్యతిరేకంగా ఓటేసింది కదా. చెప్పాలి మరి 10 ఏళ్లను లగడపాటి ఆక్రమించినటువంటి ఆస్తులను నువ్వు ఏం చేసినావు? గార్ది పనులు దోమినావా 10 ఏళ్ల నుంచి? వాటిని క్లెయిమ్ చేసుకోకుండా ఇవాళ వచ్చి ముస్లింల ప్రయోజనాల గురించి మేము మాట్లాడతాం, దేశం ఆగమైపోతుంది. ఏం ఆగం కాదు దేశం, ముస్లింలకు అర్థమైంది. ఇవాళ కూడా నేను చెప్తున్నా, వీళ్ళు చాలామంది ఔరంగజేబీ వారసులు ఈ దేశంలో వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ యాక్ట్ను, మొన్న వచ్చినటువంటి అమెండ్మెంట్ యాక్ట్ను సాకుగా చూపెట్టి దేశాన్ని ఇంటర్నల్ డిస్టర్బ్ చేయాలని చూస్తూ ఉన్నారు. రామ మందిరం అప్పుడు అట్లనే కారుకూతలు కూసిరు, అగ్గి పెడతాం, ఏం కాలేదు, మంచిగా దీపం పెట్టించినాం. ఎక్కడ? అయోధ్య లోపట. సిఏఏ పేరు మీద 370 పేరు మీద అట్లనే మాట్లాడినరు, అగ్గి పెడతాం ఆగమైపోతుంది దేశం అని. ఏం కాలేదు.
రేపు కూడా ఏం కాలేదు. సమర్థమైన నాయకత్వం ఉంది. ఈ దేశ చట్టాలకు లోబడి ఉండము. నిన్న హోంమంత్రి చాలా స్పష్టంగా చెప్పిండు, ఎవడైనా ఈ దేశం యొక్క చట్టాలకు లోబడి ఉండాల్సిందే. మేము ఈ దేశ చట్టాలకు లోబడి ఉండము, మాకు షరియత్లానే కావాలి, మా ఇష్టం వచ్చినట్టు కావాలని అంటే పోండి, మీ ఇష్టం మీద మీ ఎక్కడ లాలు మీ షరియత్ లాలు ఉన్నాయో అక్కడికి పోండి. ఎవడొద్దంటుండు మీరు? ఇవాళ ఇక్కడ ఉండాలంటే భారత రాజ్యాంగానికి లోబడి ఉండాలి. ఇక్కడ ఉండాలనుకుంటే భారత న్యాయ వ్యవస్థకు జవాబుదారీగా ఉండాలి. ఇక్కడ ఉండాలనుకుంటే ప్రభుత్వం యొక్క ఎగ్జిక్యూటివ్ వ్యవస్థకు జవాబుదారీగా ఉండాలా. ఇక్కడ ఉండాలంటే భారతీయ పౌరులకు సమానమైనటువంటి ఏదైతే హక్కులు ఉన్నాయో వాటిని కాలరాయకుండా మతం ఆధారంగా ప్రత్యేక చట్టాలు కోరకుండా ఉండాలా. నేను చెప్తాను మదన్ గారు, ఎక్కడ ఇవాళ వక్ఫ్ బోర్డు యాక్ట్ని చూపెట్టమనండి. సౌదీలో ప్రభుత్వం కంట్రోల్ చేస్తుంది, ఈజిప్ట్ లోపట, తర్వాత సిరియా లోపట, ఇరాక్ లోపట, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోపట ఎన్ని ముస్లిం కంట్రీస్లు ఉన్నాయో అన్ని ముస్లిం కంట్రీలలోనేమో ప్రభుత్వాలు మానిటరింగ్ చేస్తే ప్రభుత్వం యాక్ట్ ఉంటుంది. ఇక్కడ మాత్రం నీకు వదిలిపెట్టాలా? ఇదేంది? నువ్వు నాన్ ముస్లిం ప్రాపర్టీస్ని పోయి క్లెయిమ్ చేసుకుంటావు, నాన్ ముస్లిమ్స్ మాత్రం నీ బోర్డులో ఉండొద్దు. ఇది ఎక్కడిది? నువ్వు ఇక్కడ రెవెన్యూకి సంబంధించినటువంటి విషయము, జిల్లా కలెక్టర్ మాత్రం నీ మీద మానిటరింగ్ ఉండొద్దు. ఇదెక్కడి న్యాయము? తర్వాత నీ ట్రిబ్యునల్కు విశేషమైనటువంటి అధికారాలు. ట్రిబ్యునల్ చెప్పిందే ఫైనలు. ట్రిబ్యునల్ అప్పీల్కి పోవాలి కానీ, రివ్యూకి పోవాలి కానీ అప్పీల్కి పోవద్దు. హైకోర్టుకు పోయేటువంటి ఛాన్స్ లేదు. ఈ దేశం లోపల ఇటువంటి చట్టమా ఉండాల్సింది? ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టమా? ఎంత దుర్మార్గం చూడండి. సివిల్ కోర్టు నీకు 1954లో సివిల్ కోర్టుకు పరిధి ఉండేది. దాన్ని ఎందుకు తొలగించారు మరి? ఆ రోజున మరి ఇది రాజ్యాంగ ఉల్లంఘన అనలేదు మరి మీరు. కాబట్టి ఒకటే సీదా సాదా, ఈ దేశంలో ఉండాలంటే ఈ దేశం యొక్క రాజ్యాంగము, ఈ దేశం యొక్క చట్టాలు, ఈ దేశం యొక్క వ్యవస్థలకు జవాబుదారీగా లోబడి ఉండాల్సిందే. మీరు రాజ్యాంగం ఇప్పుడు ఒక చిన్న ఇది శశిధర్ గారు, మీరు నేను రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగానికి విలువనిచ్చి మనం బ్రతుకుతాం కాబట్టి రాజ్యాంగం గౌరవించబడుతుంది. నేను రాజ్యాంగానికి నాకు సంబంధం లేదని అంటే నువ్వు వాడిని ఏం చేయగలవు? చట్టాలు రావాలి, టాడా పోటా లాంటి చట్టాలు రావాలి. ఇప్పుడు ఉన్న చట్టాలు ఉన్నాయి కానీ అమలు చేసేటటువంటి విధానం ఎక్కడ? ఈరోజు రాజ్యాంగానికి లోబడి అనుకుంటే మీరు అన్నారు దేశద్రోహి లెక్క ప్రకటించాలి, దేశద్రోహ చట్టం కింద అరెస్ట్ చేయాలి. అంటే చట్టాలు లేవు కదా మనకి. ఒకవేళ ఉన్నా కానీ పట్టుకోగానే వాడి తరఫున పెద్ద పెద్ద లాయర్లు వస్తారు, పెద్ద పెద్ద. మదన్ గారు, చట్టాలు ఉన్నాయి దేశం లోపల, అమలులో చిత్తశుద్ధి ఉండాలి. శేషన్ గారు రాకముందు ఎలక్షన్ కమిషన్ పవర్స్ ఏందో తెలియదు, ఎవరికి తెలియదు. ఈరోజు వాళ్ళకు కూడా తెలియదు. అదే కమిషన్ ఆ రోజు ఉన్నటువంటి చట్టమే ఈ రోజు కూడా ఉంది. కానీ చిత్తశుద్ధి, అమల్లో వచ్చినటువంటి చిత్తశుద్ధి కారణంగా ఇవాళ ఎలక్షన్ కమిషన్ పవర్స్ ఏందో సాధారణమైనటువంటి ప్రజలు కూడా ఎలక్షన్ టైం లోపల ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను, రాజకీయ పార్టీలను బోర్డు నిలబెట్టే అవకాశం ఉన్నది. చట్టాలు ఉన్నాయి. ఉన్నటువంటి చట్టాలను సమర్థవంతమైనటువంటి నాయకత్వం. ఇవాళ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, లౌడ్ స్పీకర్ల మీద నిషేధం ఉంది. ఎక్కడ అమలు చేస్తున్నారు? ఉత్తరప్రదేశ్ లోపల, మహారాష్ట్ర లోపల జాతీయవాద ప్రభుత్వాలు ఉన్న చోట అమలవుతుంది. అపీజ్మెంట్ పాలిటిక్స్ ఉన్న దగ్గర మస్జిద్ల మీద పుంగలు తీసేందుకు సుప్రీంకోర్టు తీర్పు వాళ్ళకి కనబడదు. హిందూ దేవాలయాల మీద పుంగలు తీసేందుకు, హిందూ పండుగల పూట సౌండ్ సిస్టమ్ను రిస్ట్రిక్షన్ చేసేందుకు, హిందూ భజనలపైన, హిందూ జాగరణ కార్యక్రమాలపైన నిషేధం విధిస్తేందుకు వాళ్ళకి చట్టం కనబడుతుంది. ఒకటే రూలింగ్, ఒకటే తీర్పు, అమలులో భిన్నత్వం. అక్కడ అందరి విషయం లోపల అమలవుతుంది, ఇక్కడ చట్టం ఒకరికి చుట్టం లెక్క, ఒకరి మీద పెత్తనం చేసే లెక్క వ్యవహరిస్తాం. ఇప్పుడు ఇందాక మళ్ళీ మనం వక్ఫ్ బోర్డు విషయానికే వద్దాము శశిధర్ గారు. ఇందాక మీరు అన్నారు ఇది ఈ ల్యాంకో హిల్స్ ఇవన్నీ వక్ఫ్ బోర్డు ఆస్తులేనండి అని. కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉండేది ఓవైసీ. ఇక్కడ అమలు జరుగుతుందా వక్ఫ్ బోర్డు యాక్ట్? ఏది ఇప్పుడు వచ్చిన అమెండ్మెంట్స్? సెంట్రల్ కౌన్సిల్ ఉంది కదా, సెంట్రల్ కౌన్సిల్ కూడా మానిటరింగ్ చేస్తుంది. సెంట్రల్ కమిటీ లోపల ఆన్లైన్ పోర్టల్ లోపల ఇవన్నీ కూడా అప్డేట్ చేయాల్సి వస్తుంది. 6 నెలల లోపల వీళ్ళందరూ కూడా
జవాబుదారీగా వాటిని ప్రూవ్ చేస్తూ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఏదైతే ప్రూఫ్స్ ఉన్నాయో ఇది వర్క్ ప్రాపర్టీ అనేటువంటిది. దీన్ని సెంట్రల్ మానిటరింగ్ కూడా పెట్టిండ్రు. అందులో రిటైర్డ్ జడ్జిలను పెట్టిండ్రు, ప్రిన్సిపల్ సెక్రటరీ అధికారులను పెట్టిండ్రు, ఎంపీలను పెట్టిండ్రు. కాబట్టి ఖచ్చితంగా అమలు చేయాల్సి వస్తుంది. దీని ముసుగు లోపట ఏదైతే జిహాద్కు పాల్పడుతున్నారో దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం ఉంది. ఇంకొకటి షెడ్యూల్ 5, 6 ప్రకారము గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు రాజ్యాంగపరమైనటువంటి రక్షణ ఉండే. కానీ ఇవాళ రొహింగ్యా నుంచి వచ్చినటువంటి వాడు బంగ్లాదేశ్ చొరబాటుదారులు మీరు చూస్తే మన రాష్ట్రంలో లోపలే ఎగ్జాంపుల్ చెప్తాను నేను. జైనూరు, ఉట్నూరు, ఆదిలాబాదు, నిజామాబాదు, ఖమ్మం ఏజెన్సీ ప్రాంతాల లోపల విదేశీ అక్రమ చొరబాటుదారులు పోయేసేసి అక్కడ ల్యాండ్ జిహాద్కు పాల్పడుతూ ఉన్నారు. ఏదో ఒక దర్గాను అక్కడ రాత్రికి రాత్రి సృష్టించడం, అది వర్క్ ప్రాపర్టీ అని క్లెయిమ్ చేసుకోవడము. తర్వాత గిరిజన సంస్కృతి మీద దాడి చేస్తూ ఉన్నారు. జైనూరు గొడవలు అయినప్పుడు నేను పోయి వచ్చిన. ఆ బాధితులు చెప్పిన దాన్ని విని మనకు ఆశ్చర్యం. ఏ రకమైనటువంటి కుట్రలు ఈ ప్రాంతం లోపల జరుగుతూ ఉన్నాయి. దేశ సరిహద్దు ప్రాంతాల లోపల ఈ రకమైనటువంటి అటవీ ప్రాంతాల లోపల ఆ రకమైనటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ దేశ చొరబాటుదారులు వీళ్ళందరూ కూడా. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు రాజ్యాంగం ప్రకారం గిరిజనుల యొక్క సంస్కృతిని కాపాడడానికి, గిరిజనుల యొక్క హక్కులను కాపాడడానికి రాజ్యాంగం ఇచ్చినటువంటి రక్షణను కూడా ఇవాళ పట్టించుకునేటువంటి పాపాన పోలేదు. తిరిగి గిరిజనుల మీదనే కేసులు పెడుతురు. నేను ఒకటే డిమాండ్ చేసిన, అసలు గిరిజన ప్రాంతాల్లో కూడా ఎవడు కూడా శాశ్వత నిర్మాణాలు పెట్టుకోవద్దు. వేరే ఎవడు కూడా ఎట్లా వచ్చినాయి, ముస్లిమ్స్ ఇండ్లు ఎట్లా వచ్చినాయి, మసీదులు ఎట్లా వచ్చినాయి, అసలు వీళ్ళు ఈ రకంగా ఎట్లా సెటిల్ అయ్యిండ్రు, ఇక్కడ ఏం చేస్తున్నాయి రాజ్యాంగ వ్యవస్థలు, ఏం చేస్తున్నాయి ఈ అధిక ప్రభుత్వాలు. ఇవాళ తిరిగి వాళ్ళ మీద దాడి జరిపినప్పుడు అసలు వీడు ఎక్కడి నుంచి వచ్చిండు, ఎందుకు వచ్చిండు, ఇక్కడ వీని ఇల్లు ఎందుకు ఉందని ఎంక్వైరీ చేయాలి కదా. నువ్వు ఫస్ట్ బుల్డోజర్లు పెట్టి వాని ఇల్లు కూడా కొట్టాలా. వాడు వచ్చి గిరిజనుల మీద దాడి చేసినప్పుడు నువ్వు గిరిజనుల మీద కూడా కేసు పెడుతున్నావు. రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను కాలరాసి వాడు పోయి ఆక్రమణ చేసి ల్యాండ్ జిహాద్ చేస్తుంటే నేను చెప్తున్నా, జైనూరులో అదే జరుగుతుంది, ఉట్నూరులో అదే జరుగుతుంది, బైన్సా ఆదిలాబాదు ఏజెన్సీ ప్రాంతాల్లో అదే జరుగుతుంది. ఇవాళ భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాల లోపల విపరీతమైనటువంటి ల్యాండ్ జిహాద్ నడుస్తూ ఉంది. జమైతే ఇస్లామియా పేరు మీద విపరీతమైనటువంటి డబ్బులు వస్తూ ఉన్నాయి. ఎక్కడ ఉన్న విదేశాల లోపల నిషేధానికి గురైనటువంటి తబ్లికే లాంటి సంస్థలు, జమైతే ఇస్లామియా లాంటి సంస్థలు ఇవాళ బంగ్లాదేశ్ లోపల హిందువులను మారణహోమం చేస్తున్నటువంటి జమైతే ఇస్లామియా లాంటి సంస్థలను తీసుకొచ్చి ఆ సమావేశాలు, ఆ జాతీయ సమావేశాలను ఈ ప్రభుత్వాలు ఏర్పాటు చేసి హైదరాబాద్ లోపల, వికారాబాద్ లోపల నిర్వహిస్తూ ఉన్నాయి. ఎక్కడికి తీసుకుపోతున్నాయి ఓటు బ్యాంకు రాజకీయాలు చూడండి. దేశ భద్రతను ఎంత గాలికి వదిలేస్తున్నాయి చూడండి ఈ ప్రభుత్వాలు, ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు. ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళు ఈ దేశాన్ని? మరి ఈ అపీజ్మెంట్ పాలిటిక్స్ ఇంకెంతకాలం? ఇది సమాజం గుర్తెరగాల. కాబట్టి ఇప్పుడు మనం వాళ్ళని ఒక చిన్న విషయం శశిధర్ గారు, ఇక్కడ మనము ఎంతసేపు మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, కానీ మనం ఎందుకు వాళ్ళని గెలిపిస్తున్నాం? ఓటు జిహాద్కి హిందువులు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఓటుతోటే ఆ సంగతి ఎలక్ట్రల్ పాలిటిక్స్ లోపల ఇవాళ ఓటు జిహాద్ నడుస్తూ ఉంది. అది వీళ్ళకి మొన్నటికి మీకు ఒక విచిత్రమైనటువంటి విషయం, వాస్తవమైన కఠోరమైనటువంటి విషయం చెప్తా. మూసీ పరివార ప్రాంతాల లోపల మొత్తం ఇండ్లు కూల్చేసారు కదా, హైడ్రా పేరు మీదన, మూసీ సుందరీకరణ పేరు మీదన. ఒక స్ట్రాటజీ ప్రకారం తీసుకుపోయి భాగ్యనగరంలో ఉన్నటువంటి అడ్జసెంట్ ఎంఐఎం కాకుండా అడ్జసెంట్ నియోజకవర్గాలలో ఏవైతే ఉన్నాయో అడ్జసెంట్ నియోజకవర్గాలలో తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్లలో ముస్లింలను తీసుకుపోయి అక్కడ షెల్టర్ ఇచ్చిండ్రు. హిందువులను మాత్రం గాలికి వదిలేసిండ్రు. అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో 10,000 ఓట్లు వాళ్ళు పెంచుకోగలిగినరు. రేపు రాబోయే ఎలక్షన్లలో ఆ సీట్లు కూడా మావే అని అంటున్నారు. ఈ రకమైనటువంటి ఓటు జిహాద్ నడుస్తూ ఉంది కదా. ఈ ఓటు జిహాద్కు ముగింపు పలకాలంటే హిందూ ఓటు బ్యాంకు నిర్మాణం కావాలా? దానికి ఏం చేస్తున్నారు? విహెచ్పి కానివ్వండి, ఆర్ఎస్ఎస్ కానివ్వండి, లేదా హిందూ సంస్థలు, అనేక హిందూ సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళ ప్రణాళిక ఏమిటి? దీనికి ఏమైనా నిర్దిష్టమైన ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నారా? స్పష్టంగా నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతోటే మేము కార్యక్రమాలు ఉంటున్నాయి. హిందూ చైతన్యం అందులో భాగంగానే ఈ పరిస్థితులు, ఈ రోజైనా ఈ పరిస్థితులు చూడగలుగుతున్నామని అంటే 60 సంవత్సరాలుగా విశ్వ హిందూ పరిషత్ పనిచేయడం కారణంగా, 100 సంవత్సరాలుగా సంఘం పనిచేయడం కారణంగా, జాతీయవాద నాయకత్వం అనేక రంగాల లోపల నిర్మాణం కావడం కారణంగానే ఈ పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. ఒక్కొక్కటి ఎందుకు మార్పు జరుగుతుందనంటే దీని కారణంగానే మార్పు జరుగుతూ ఉంది. లేకపోతే ఈపాటికి దేశం చాలా మూల్యం చెల్లించుకునేటువంటిది. ఇవాళ సాధారణమైనటువంటి సమాజం గుర్తించింది ఈ సంస్థల కారణంగానే ఇవాళ మనము రక్షణ దొరుకుతుంది మనకు అని. తప్పకుండా సమాజం లోపల ఆ రకమైనటువంటి చైతన్యం వచ్చింది. భవిష్యత్తు లోపల
ఈ విభజన శక్తులను, ఈ వేర్పాటువాద శక్తుల భావజాలాన్ని, ఈ ఔరంగజేబు భావజాలాన్ని బొందబెట్టడం మిగిలింది, గుర్తుపెట్టుకోండి. కరెక్టే శశిధర్ గారు. నార్త్ వైపు చైతన్యం బాగున్నది, కానీ సౌత్లో ఇంకా హిందువులు మేల్కొంటున్నారా? మేల్కొన్నారు గుప్తా గారు, మేల్కొన్నారు. ఎట్లా చెప్తున్నారు మీరు? ఇంకా ఇక్కడ కుల రాజకీయాలు అండ్ వర్గపోర్లు జరుగుతూనే ఉన్నాయి. రూల్ అవుట్ అవన్నీ హిందూ సంఘటనకు అవి ఏవి కూడా అడ్డుగావు. ఆ సంఘటిత శక్తిని కోర్స్ మీరు మొన్న విజయవాడలో చేసినటువంటి శంఖారావం కానివ్వండి, ఇది నిరూపిస్తూ ఉన్నది. నేను దాని గురించి కాదనట్లేదు, కానీ ఇది ఓటుగా మారుతున్నదా? తప్పకుండా మారాల్సిన రోజున మారుతుంది. ఇప్పుడు అటువైపు కూడా మన హిందువులే ఈ జాతి ఐక్యత ఏందో మన కుంభమేళ నిరూపించింది. 66 కోట్లు వేయించారు. నిజం. నేను అబ్సల్యూట్లీ ఆ విషయంలో ఇప్పుడు అది ఒక ధార్మికమైన కార్యక్రమం కాబట్టి వెళ్ళొచ్చారు. అదే ఒక రాజకీయ కార్యక్రమం అయితే అట్లా వెళ్ళొస్తారా? ఇది మనం ఆలోచించాల్సిన. ఇప్పుడు ఒక రాజకీయమైనటువంటి కార్యక్రమానికి ఒక ఐక్యత వేదికను నిర్మించుకోవడానికి, తమను తాము రక్షించుకోవడానికి హిందువులు ఇంత ఇదిగా ముందుకు వస్తారా? సమయం వచ్చిందని గ్రహించారు. ఈ సమయంలో ముందుకు రావాల్సినటువంటి ఆవశ్యకతను గుర్తించారు, ముందుకు వస్తున్నారు, ముందు నిలబడుతున్నారు. అన్ని రంగాల లోపల ఖచ్చితంగా తమదైనటువంటి పాత్ర నిర్వహించబోతున్నారు. మీరు రాసి పెట్టుకోండి. నేను పదే అన్ని మీటింగ్లలో చెప్తూ ఉంటా, ఈ దేశ చరిత్ర అయోధ్య రామ మందిరం పునర్నిర్మాణం కంటే ముందు, ఈ దేశ చరిత్ర అయోధ్య రామ మందిరం పునర్నిర్మాణం తర్వాత వేగంగా హిందూ స్వాభిమానం, హిందూ చైతన్యం, హిందూ ఆత్మవిశ్వాసం కారణంగా ముందుకు పోతుంది. సౌత్ అన్నారు కదా, సౌత్లో తప్పకుండా ఆ రకమైనటువంటి ఫలితాలు రాబోయే రోజుల్లో మనం చూస్తాం. జాతీయవాద రాజకీయాలు ఇక్కడ కూడా బలంగా వెళ్ళానుకొని పోతాయి. మన సౌత్లో లేదని కాదు, ఇదేం చెప్తున్నాను. ఇవాళ సౌత్లో జరిగినటువంటి త్యాగాలు మరెక్కడ జరగలేదు జాతీయవాద కోసం. ఇవాళ కేరళలో రోజుకు 2 రోజులకు 3 రోజులకు ఎవరో ఒకరు జాతీయవాది హత్యకు గురవుతూ ఉంటారు. అయినా ఒక్కడుగు జాతీయవాదం వెనకడుగేస్తలేదు. రెట్టించినటువంటి పోరాట తమిళనాడులో కూడా ప్రతిరోజు జాతీయవాద నాయకత్వాన్ని నిర్మూలించాలని చెప్పి చేస్తున్నటువంటి కుట్రలను ఎదిరిస్తూ ముందుకు పోతున్నారు. తెలంగాణలో తక్కువ త్యాగాలు జరిగాయని అనుకున్నారా? వందల మంది కార్యకర్తలు ఒక పక్కన ఇస్లామిక్ మతోన్మాదానికి, ఐఎస్ఐ తీవ్రవాదానికి వ్యతిరేకంగా, ఓ పక్కన ఈ దేశం నక్సలిదానికి వ్యతిరేకంగా పోరాటం చేసి బలిదానాలు చేసినటువంటి చరిత్ర తెలంగాణ గడ్డకు ఉంది. ఈ తెలంగాణ గడ్డ చరిత్ర ఏంది? పోరాటం మనం రజాకాలను గోల్కొండ కిల్లా కిందాన్ని గోరిగడతం కొడక అని పోరాటం చేసినటువంటి చరిత్ర తెలంగాణ గడ్డది. మొఘలుల మీద పోరాటం చేసినాం, రజాకార్ల మీద పోరాటం చేసినాం, నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. భవిష్యత్తు లోపల జాతీయవాదాన్ని నిలబెట్టడం కోసం జాతి సిద్ధంగా ఉన్నది, హిందువు సిద్ధంగా ఉన్నాడు. ఒక విషయం శశిధర్ గారు, నాకు తెలంగాణ విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకనంటే తెలంగాణ పోరాటాల గడ్డ అండ్ వీళ్ళకి ఆ బాధలు పడ్డటువంటి జాతి ఇది. కానీ అటువైపున ఇప్పుడు ఆంధ్ర కానివ్వండి, తమిళనాడు కానీ, పల్నాడు పౌరుషం అని తక్కువనా? పల్నాడు పౌరుషం వేరు. విజయనగర సామ్రాజ్యం యొక్క పోరాటం చరిత్ర నేను అంటున్నది మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీ తెలంగాణ కాదు, మన తెలంగాణ వ్యక్తులు ఇక్కడ సఫర్ అయినంతగా మీకు అక్కడ సఫర్ కాలేదు కాబట్టి దాని సెగ తెలియదు. దేశమంతా సఫర్ అయినరు. సఫర్ చేసినటువంటి వాడు వేరే కావచ్చు, అక్కడ మొఘలుడు కావచ్చు, ఇక్కడ నిజాముడు కావచ్చు, ఒక్కొక్క దగ్గర బహుమని సుల్తాన్లు కావచ్చు, ఓ దగ్గర పోర్చుగీస్ కావచ్చు, ఆంగ్లేయులు, ఓ దగ్గర ఆంగ్లేయులు కావచ్చు. దేశం మీద ధర్మం మీదనే కదా దాడి చేసింది. వాళ్ళు సామ్రాజ్యవాదం విస్తరణ కోసం మొదటి ధర్మాన్ని నిర్మూలించాలని హిందూ ధర్మం మీద దాడి చేశారు కదా. ప్రతి అంగుళం దాన్ని ఎదిరించింది కదా సమాజం, భారతీయ సమాజం. ఆ బాధలు తట్టుకొని పోరాడింది కదా, ఆత్మవిశ్వాసంతో తిప్పి పంపింది కదా, ఓడించి పంపినాం కదా ఇద్దరిని మనం. కాబట్టి ప్రతి చోట మొన్న లేదా అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చింది కదా. హిందూ సమాజం ఐక్యత కారణంగానే ఆంధ్రప్రదేశ్ లోపల ఇవాళ ఆ రకమైనటువంటి రిజల్ట్ కనబడ్డది మనకు. తూర్చి పారేసిండ్రు మొత్తం ఆంధ్రప్రదేశ్ను మేము క్రైస్తవ రాజ్యం చేసేస్తాము,
ఆంధ్రప్రదేశ్ను మొత్తం టోటల్గా ఒక కుట్రపూరితంగా హిందూ దేవాలయాల మీద యథేచ్ఛగా దాడులు చేపించినటువంటి వ్యక్తులను, శక్తులను, సంస్థలను, పార్టీలను తూర్చి పడేసారు కదా. ఇప్పుడు మహారాష్ట్ర అట్లే జరుగుతోంది. అంటే మీన్ హిందూ చైతన్యం ఇదవుతున్నది. అండ్ తమిళనాడులో కూడా హిందూ చైతన్యం మొదలైంది. కోర్స్ కేరళలో కూడా మా బీజాలు మొదలైనవి. ఇప్పుడు దానికి తోడు అక్కడ వాళ్ళు కూడా క్రిస్టియన్స్ కూడా ముస్లింలు పెట్టే బాధలకి వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. ఆదిశంకరుడు అడుగేసిందే కేరళలో. కాబట్టి పోరాటం జరిగింది, జరగబోతుంది. మీరు చెప్తుంటే మాకు ఆనందంగానే ఉన్నది. కానీ గ్రౌండ్లోకి వెళ్ళగానే కొంత నిరాశ. ఇప్పుడు ఈ కాంగ్రెస్కు, ఈ కుహానా సెక్యులర్ పార్టీలకు హిందువులు ఏకం కావడం ఇష్టం లేదు. అందుకే రకరకాలైనటువంటి కుట్రలకు తెరలేపారు. వాటిని మర్చిపోయాను నేను ఈ అసలు విషయం అడగడం. మేమేదో మొన్న ఏదో దాడి జరిగింది, అది వేరే లేండి. అది పెద్ద మేము ఏ రోజు కూడా ధర్మం గురించి, హిందూ సమాజం గురించి ముందడుగేసినటువంటి వాళ్ళం. అవన్నీ పిరికి పందల చర్యలకు మేము ఏ రోజు వెనకడిగేయము. ఆ పిరికి పందల గురించి ఒక నిమిషం కూడా ఆలోచన చేయము. మేము ఎదురు పడితే తన్ని తరుముతాము. అర్ధరాత్రి పూట దొంగచాటుకు వచ్చి ఏదో గోడలు దుంకి బెదిరించిపోవాలనుకున్నటువంటి పిరికి పందలు దమ్ముంటే రండ్రా, ఎదురెదురు కొట్లాడదాం, మీరు మేమో చూసుకుందాం. మేము రెడీ అయ్యి వచ్చినాం. మాకేమి మైండ్లో ఇంకొక ఆలోచన ఏం లేదు. బతికినా సచ్చినా ఈ ధర్మం గురించే మేము క్లియర్గా ఉన్నాం. ఒక విషయం, మా డిఎన్ఏ అది. మా డిఎన్ఏ ప్రపంచంలో ధైర్యవంతుని డిఎన్ఏ ఒక హిందూది మాత్రమే. హిందూ డిఎన్ఏకు మదన్ గుప్తా గారు డిఎన్ఏకి ఒకవేళ రేపు టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో కూడా ధైర్యము కొలమానంగా వస్తే ఈ ప్రపంచంలో ఎవరి డిఎన్ఏ ధైర్యవంతమైన డిఎన్ఏ వెళ్తుందంటే హిందువు డిఎన్ఏనే ఈ భూమి మీద ధైర్యవంతునైనటువంటి డిఎన్ఏ. ఆ డిఎన్ఏకి వారసుని నేను. మాకు ఆ విషయంలో ఏం సందేహం ఏం లేదు. కానీ అలా కాదు, అంటే మీరు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది కదా. ఒక విషయం సిస్టర్ గారు, ప్రాణాలను లెక్క చేయకపోవడం అది వేరే విషయం. కానీ ఈ ప్రాణంతో ఈ జాతికి ప్రయోజనం ఉంది కదా, కాబట్టి దానికి కూడా విలువనివ్వాలి. చూడండి, మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం. మనం చేయాల్సినటువంటి పని ఏందో ఆల్రెడీ డిసైడ్ అయి ఉంటుంది. చేసుకుంటూ పోవడం అంతే, ఏం వెనక ముందు ఆలోచన చేసేది లేదు. ఆ విశ్వాసంతో ముందుకు పోవాలా. ఏం చేయాలనో ఆల్రెడీ డిసైడ్ చేసుకొని వచ్చి ఉంటాం ఈ జన్మల. ఇంకెందుకు మనకు ఆలోచన? భగవంతుని మీద మన నమ్మకం ఉంది కదా, ఆదిశక్తి అమ్మవారి అనుగ్రహం ఉంది, అమ్మ చూస్తుందనే విశ్వాసం ఉంది కదా. ఇక మనకేందండి ఆలోచన చేయాలి. ప్రశాంతంగా నిద్రపోవాలి, పొద్దున్న పనిలోకి రావాలి. అది అమ్మవారు ఆదిశక్తి చూస్తున్నది, అయ్యవారు చూస్తున్నారు, 33 కోట్ల మంది దేవతలు మన మీద చల్లని చూపు ఉంది. పాపాత్ములను రక్షిస్తేందుకు లేరు మన దేవుళ్ళు, పుణ్యాత్ములను రక్షిస్తేందుకే ఉన్నారు. అది పాపులను రక్షిస్తేందుకు నా దేవుళ్ళు ఎవరు లేరు. పుణ్యాత్ముల మనం పుణ్యం చేస్తున్నాం కాబట్టి మా దేవుళ్ళు రక్షిస్తారు. తర్వాత మీరు ఇంకొక చిన్న ఇదండి, ఈ బిల్లు ఎట్లాగూ ఇవాళ రాత్రికి రాజ్యసభలో పూర్తవుద్ది. రేపు మన ప్రెసిడెంట్ దగ్గరకు పంపిస్తారు, అయిపోతుంది. దీని తర్వాత స్టెప్ ఏమిటి అనేది ఏమన్నా గెజెట్ నోటిఫికేషన్ వస్తుంది రాష్ట్రపతిది, అప్పటి నుంచి అమలు అవుతుంది. తర్వాత రావాల్సిన బిల్లులు ఏమున్నాయి? అది ఇప్పుడు జనాభా అసంతులనం పెరిగిపోతూ ఉంది, దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలా, యూనిఫామ్ సివిల్ కోడ్ ఎట్లా చేయాలా, చాలా విషయాలు ఉన్నాయి ఇంకా రాబోయే రోజుల్లో. నేను అదే అడుగుతుంది. అది ఇప్పుడు మైనారిటీ డెఫినేషన్, అసలు ముస్లింలకు మైనారిటీ హోదా తీసేయాలా? అసలు 18% ఉన్న వాళ్ళు మైనారిటీలు ఎట్లా అవుతారు? మేము 15 నిమిషాలు టైం అయితే చాలు మేము ఇందులో కొత్తగా వస్తా అని వాగేటోళ్ళకు ఇవాళ ఓవైసీ నేతృత్వం వహిస్తున్నాడు కదా. అంటే వాళ్ళు మేము మెజార్టీలోకి వచ్చినామని చెప్పుకుంటున్నారు కదా. వస్తారులే కానీ. కాబట్టి మైనార్టీ హోదా అనేటువంటిది ఇవాళ ముస్లింలకు అవసరం లేదు, తీసేయాలా. అది ఎవరు చేయాలా? ప్రభుత్వాలే చేయాలి. ప్రజలు అడగాల, ప్రజలు డిమాండ్ చేయాలా.
ఆ రకమైనటువంటి ప్రభుత్వాలనే ఎన్నుకుంటామని చెప్తారు, ఎన్నుకున్నాయి చేస్తున్నారు. ఒక్కొక్కటి అవుతాయి. దేశంలో మిస్గైడ్ చేయడానికి చాలా శక్తులు ఉంటాయి. కాబట్టి ప్రతి విషయాన్ని సున్నితంగా డీల్ చేయాల్సి వస్తుంది ఓసారి, ఎంత అధికారం వచ్చినా, ఎంత ప్రజల నుంచి మద్దతు ఉన్నా. అందుకే ఇవాళ అన్ని విషయాలు సాధ్యం అవ్వకుంటూ వస్తూ ఉన్నాయి. అసలు ఇది సాధ్యమా అనుకున్నటువంటి విషయాలు సుసాధ్యంగా ముందుకు పోతూ ఉన్నాయి. ఇవి ముట్టుకుంటే ఏమో అవుతుంది అనుకున్నటువంటి విషయాలు ప్రశాంతంగా ముందుకు పోతూ ఉన్నాయి. కాబట్టి అన్నీ అవుతాయి. ఈ దేశం లోపల ఏదేదైతే జాతీయవాద ఎజెండా ఉందో ఆ ఎజెండా పూర్తిగా అమలవుతుంది. ఔరంగజేబు ఎజెండా అమలు కాదు ఈ దేశం లోపల. జాతీయవాద ఎజెండానే, భారతీయ ఎజెండానే అమలవుతుంది. చివరిగా ఇప్పుడు నేను వక్ఫ్ బోర్డు బాధితుడిని. ఈ బిల్లు అమల్లోకి వచ్చిన తర్వాత దీనికి సహాయ కేంద్రాలు ఏమన్నా ఏర్పాటు చేస్తున్నారా, ఆలోచిస్తున్నారా? నేను ఎందుకు అడుగుతున్నానంటే మీకు తెలుసు 3,000 మంది బోడుప్పల్లోనే ఉన్నారు. ఆల్రెడీ మదన్ గారు ఇలా చాలా క్లారిటీ. ఇప్పుడున్నటువంటి రెవెన్యూ సిస్టమ్ అంతా కూడా సహాయ కేంద్రాలే. ఎంఆర్ఓ ఆఫీసు ఒక సహాయ కేంద్రంగానే ఉపయోగపడుతుంది. జిల్లా కలెక్టరేట్ ఒక ఆఫీస్గానే ఉపయోగపడుతుంది. ప్రభుత్వ యంత్రాంగము ఆల్ డిపార్ట్మెంట్లు సహాయ కేంద్రాలుగానే ఉపయోగపడతాయి. ఎవడన్నా వచ్చి అక్రమంగా ఇంతకుముందు రాత్రికి రాత్రి బోర్డులు పెట్టిపోతే పోలీస్ స్టేషన్కి పోతే వానికి సమాధానం చెప్పేటోడు ఎవరు లేకుంటుండే. ఇవాళ ఫస్ట్ పోలీసు కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేసేసి నీ దగ్గర ఉన్న ఏ డాక్యుమెంటరీ ప్రూఫ్ అడుగుతారు. నేను మొన్న చూసిన వనస్థలిపురంలో బిఎన్ రెడ్డి కాలనీలో ఒక ప్లాట్లో రాత్రికి రాత్రి వచ్చేసేసి ఇవాళ బోర్డు పెట్టిపోయినరు. ఆ ప్లాట్ ఓనర్ వచ్చి లబోదిబో మొత్తుకుంటుంటే పోలీస్ స్టేషన్ పోతే పోలీసులు ఏంటంటే అది వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ అంటున్నారు. ఏం చూపెట్టిర్రనంటే మేము ఎట్లా అడుగుతాం? వక్ఫ్ బోర్డును అట్లా అడుగుతందుకు లేదు. ఇది గతంలో అధికారుల నుంచి సమాధానం. ఇప్పుడు అది కాదు. తేరా నీ దగ్గర కూడా ఏం డాక్యుమెంట్లు ఉన్నాయో భూమికి సంబంధించి అని అడగవచ్చు. ఎవరి డాక్యుమెంట్ ఉంటే వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు. నాకు ఇక్కడ ఒక చిన్న ఇది ఉంది. ఇప్పుడు ఇక్కడ వాళ్ళకే సపోర్ట్ చేసే ప్రభుత్వం, ఎవరికి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అది వాళ్ళకే సపోర్ట్ చేసే ప్రభుత్వం. ఇప్పుడు వక్ఫ్ బోర్డు వాడు బోర్డు నాటి వెళ్ళాడు, ఈడు లబోదిబోమంటే వచ్చాడు, పోలీసులకు ముందే ఆదేశాలు అందిని ఇట్లాంటి కేసులు తీసుకోవాకని ఏం చేస్తారు మీరు? ల్యాండ్ సబ్జెక్టు అల్టిమేట్గా స్టేట్ సబ్జెక్టు. కాబట్టి ఇక్కడటువంటి ప్రజలు ఏ ప్రభుత్వాలు ఎన్నుకోవాలో ప్రజలు ఆలోచన చేసుకోవాలి. నేను 5 సంవత్సరాలు పడాల్సిందే కదా. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇక్కడ మీరున్నారు, ప్రభుత్వము ఎవరు ఉన్నప్పటికీ వ్యవస్థలు ఉన్నాయి. కోర్టుకు పోవచ్చు, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ దగ్గర పోవచ్చు, అనేక రకాలైనటువంటి రెమెడీస్ మనకు ఉన్నాయి. ప్రభుత్వము వక్ఫ్ బోర్డు, అధికార పార్టీ వక్ఫ్ బోర్డు కుమ్మక్కై ఇంతకుముందు చేసినటువంటి ఆగడాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇక ముందు ఫుల్ స్టాప్ పడబోతుంది. నేను చెప్తున్నాను, వక్ఫ్ బోర్డు అనేటువంటిది ఒక రాజ్యాంగేతర శక్తిగా మారి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీతోటి కుమ్మక్కైపోయి ఇవాళ అనేక రకాలైనటువంటి అక్రమాలు చేసింది. నేను చెప్తున్నాను, మొత్తం మన తెలంగాణ చిట్టా చెప్పమంటే నేను మాకు గంట సేపు చెప్తాను. నేను పర్టికులర్గా ఈ ఎంఐఎం నేతలు, కాంగ్రెస్ నేతలు ఏ విధంగా గడిచిన 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా వక్ఫ్ బోర్డు భూములను కాజేసినరో ఇవాళ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇక వాళ్ళని ఎట్లా కంపేర్ చేయాలనో అర్థమైతే లేదు. పెద్ద పెద్ద ఉపన్యాసాలు, అసలు ముస్లిం ప్రయోజనాల కోసం మేమే పుట్టుకొచ్చినామంటది ఎంఐఎం పార్టీ. నీ ముత్తాత చరిత్ర కాడికెళ్ళి చెప్తా, నేను నీ పార్టీ పుట్టినప్పటి కాడికెళ్ళి చరిత్ర చెప్తా. నీవు నీ పార్టీ నీ ఎమ్మెల్యేలు కబ్జాలు చేసినారు. నువ్వు వక్ఫ్ బోర్డు ఆస్తులు తీసుకుపోయి చార్మినార్ బ్యాంకులో కుదువ పెట్టుకొని లోన్లు తీసుకొని లోన్లు ఎగ్గెట్టినటువంటి చరిత్ర ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలకు ఉంది. ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేల చరిత్ర నేను చెప్తుంది, మామూలు చరిత్ర కాదు. నేను అంటున్నది అదే. ఇప్పుడు ఈ బిల్లు వచ్చింది, ఇది చాలా అంటే తమ ప్రాపర్టీలని కాపాడుకునే దానికి ఒక అద్భుతమైనటువంటి బిల్. దాంట్లో ఇండివిజువల్ ప్రాపర్టీస్ని కబ్జా చేయకుండా ఉన్నటువంటి 2 ఉన్నాయండి. నేను చాలా ఓపెన్గా వక్ఫ్ విషయం లోపల ప్రభుత్వం ఇంటర్ఫిరెన్స్ లేదు. వాళ్ళ ధార్మికమైనటువంటి విశ్వాసాల లోపల ప్రభుత్వం ఇంటర్ఫియర్ అవుతలేదు.
ఇంకొక మాట చెప్పుకోవాలనుకుంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ పేరు మీదన మన యొక్క ధార్మిక విషయాల్లో కూడా ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతా ఉంది. అవును, ఈవో పోయి ఏవో వేసేసి వాడు ఇవాళ చెప్తాడు పూజలు ఏ టైంకి ఏం ఏం కావాలా, ఏ కావాలి, టైంకు అవును. ఏది టికెట్లు ఉండాలి, ఏం చెప్పాలని డిసైడ్ చేసే కాడికి ఉన్నారు. వర్క్ విషయం లోపల ప్రభుత్వం ఇంటర్ఫియర్ అవుతలేదు. వర్క్ బోర్డు ఏదైతే ఉందో, వర్క్ బోర్డు అనేటువంటిది ఒక బోర్డు, అది దానికి మతంతో సంబంధం లేదు. ఈ ఆస్తులు ఉన్నాయి కదా, వాటిని అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి ఒక స్టాచ్యుటరీ బాడీ అది. దీన్ని వల్ల చట్ట పరిధిలోకి తీసుకొచ్చారు. ఇంతకుముందు అది చట్టానికి ఆన్సరబుల్ కాదు. అది అదే. అది అది అసలు ఈ దేశంలో ఎవరికీ ఆన్సరబుల్ కాదు అది. ఇప్పుడు ఇంకొక చిన్న ఇది రైట్, ఇందాక మనం అనుకున్నాం వాటితో పాటు హిందూ బోర్డును కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నాం. చర్చ నడుస్తుంది. రకరకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి దేశంలో. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని చూస్తున్నాం మనం. సనాతన బోర్డు ఏర్పాటు చేయాలన్నటువంటి డిమాండ్లు, హిందూ బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్లు. మమ్మల్ని చాలామంది అడుగుతుంటారు విశ్వ హిందూ పరిషత్తు స్టాండ్ ఏందని. మేము ఇది చర్చలు, హిందూ సమాజంలో అనేక రకాలైనటువంటి సాంప్రదాయాలు ఉన్నాయి, రకరకాలైనటువంటి పంతాలు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా కన్సిడర్ చేసి అందరికీ ఆమోదయోగ్యకరమైనటువంటి ఒక విధానం మాట్లాడాలి. మనం ఈ రోజున మనమే ముందుకు వచ్చేసేసి ఒక విధానాన్ని రుద్దేటువంటి ప్రయత్నం చేయకూడదు. మళ్ళీ చేస్తే ఏమవుతుంది, రాబోయే రోజుల్లో విభజన శక్తులు మళ్ళీ దాన్ని పెంచి పోషిస్తాయి హిందూ సమాజాన్ని చీల్చడానికి. కాబట్టి మేము అన్ని విషయాలు కూడా పబ్లిక్ డొమైన్లో చర్చ జరుగుతున్నాయి. ఖచ్చితంగా మత స్వేచ్ఛ ఉండాలి. మత స్వేచ్ఛ ముసుగు లోపట మత రాజ్యాలను ఏర్పాటు చేస్తామన్నటువంటి దురాలోచన తప్పు. రెండో విషయము, మాకు దాని విషయం లోపట ఆస్తులు, మా యొక్క మతపరమైనటువంటి ఆస్తులని చెప్తే మతపరమైనటువంటి దురాక్రమణ ఉండకూడదు సార్. ఇప్పుడు హిందువుల విషయంలో అటు ఏముండవు. ఎందుకనంటే హిందువులు వాళ్ళ ఆస్తులనే పోగొట్టుకుంటుంటారు. వాళ్ళ దేవాలయాల ఆస్తులే అన్యాక్రాంతం అవుతూ ఉంటాయి. కొన్ని చోట్ల అయితే అనేక సందర్భాల లోపల సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ప్రభుత్వం ఓన్లీ కస్టోడియన్ మాత్రమే. కానీ ఇవాళ దేవాలయాల భూములను వేలమేసి ఈ ప్రభుత్వం అమ్ముకుంటుంది. దేవాలయాల ఆస్తులను అన్యాక్రాంతం చేయడంలో ప్రభుత్వమే ముందుంటుంది. దేవాలయాల ఉండీలను దోచుకోపోతుంది. నేను పదే చెప్తున్నాను, ఇవాళ ఔరంగజేబు పాలనకు ఇవాళ ఉన్నటువంటి కువానా సెక్యులర్ ప్రభుత్వాల పాలనకు తేడా ఏం లేదు దేవాలయాలను దోచుకోవడంలో. వాడు జిజియా పన్నేసిండు, వీడు ఎండోమెంట్, వీడు కూడా ట్యాక్స్ వేస్తున్నాడు. 14% ట్యాక్స్ వేసుకోపోతున్నాడు. జీతాలన్నీ అల్ల నుంచే ఇస్తున్నాడు. దాన్ని ఆస్తులన్నీ అమ్ముకుంటున్నాడు. స్వాతంత్ర భారతదేశం లోపల, స్వాతంత్రం ఈ దేశానికి రాజుల కాలంలో రాజ్యాలు ఇచ్చి డొనేట్ చేసినవి కానీ స్వాతంత్ర భారతదేశం లోపల ప్రభుత్వాల ఆధీనంలో 1 ఎకరం దేవాలయం భూమి కూడా పెరగలేదు. ఉన్నాయి అన్ని లక్షలు. 2 తెలుగు రాష్ట్రాల లోపల 4.5 లక్షల ఎకరాల భూమి, దేవాలయాల భూములు అన్యాక్రాంతమైనవి. రేపు శ్రీరామనవమి వస్తుంది. 6వ తేదీ శ్రీరామనవమి ఉంది. మీ ఛానల్ మంచి విషయం చెప్పారు. తెలంగాణ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, పురుషోత్తమపట్నం లోపల భద్రాచలానికి సంబంధించినటువంటి 987 ఎకరాల భూమి, ఆ భూమి లోపల ఇస్లామిక్ కాలనీలు వెలుస్తున్నాయి. ఆ భూమి లోపల చర్చిలు వచ్చినాయి. ఆ భూమి లోపల మజీదులు వచ్చినాయి. ఆ భూమి అన్యాక్రాంతమవుతుంది. భద్రాచల సీతారామచంద్ర స్వామి దేవాలయ భూములు 987 ఎకరాలు పురుషోత్తమపట్నం, గోదావరికి అటుపక్క, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. దాన్ని రక్షించడానికి తెలంగాణ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో, ముఖ్యమంత్రి భద్రాచలం తలంబ్రాలు ఇచ్చేందుకు పోతున్నావు కదా, కళ్యాణంలో దేవుని ఆశీర్వాదం తీసుకో. ఆ భూముల యొక్క పర్యవేక్షణ కోసం అక్కడ నువ్వు రివ్యూ చేయి. ఇంకొక లాయర్తో కూడా మాట్లాడాం. ఆయన పేరు విశ్వప్రసాద్. ఇప్పుడు అటువైపు ఉన్నటువంటి ల్యాండ్ ఏది, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ల్యాండ్ని వీళ్ళు కోర్టు కూడా తీర్పిచ్చింది. కానీ ప్రభుత్వాలు తీసుకోవాలి. దానికి ఈ ప్రభుత్వం ముందుకు రాలా. ఇప్పుడు అక్కడ గురువు, ఇక్కడ శిష్యుడు. ఇది ప్రాబ్లం. మరి ఇట్లాంటి మీరు అన్నట్టు ఇప్పుడు ఇంకొక చివరి
అంశం అండి. ఒక ఒక పెద్ద ఆయన నాకేసిన ప్రశ్న నేను మీకేస్తున్నా. సపోజ్ ఈరోజు దేవాలయాలు మీకు ఇచ్చాం. మీ దగ్గర ఏం సిస్టమ్ ఉంది అడ్మినిస్ట్రేట్ చేయడానికి? ఎంత మూర్ఖపు ప్రశ్న ఇదంటే, నాకు ఒక ఆయన వేసిన నేను ప్రశ్న, అదే of course చెప్తున్నా, అదే నేనేం చెప్తున్నా. సమాధానం అంటే ఇచ్చాను తర్వాత. చరిత్రను మనం కుచించి చదువుకున్న చరిత్ర ఇదే ప్రశ్నలు వేస్తుంది. 1837 లోపట మద్రాస్ ఎండోమెంట్ యాక్ట్ బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అంతకుముందు దేవాలయాలు లేవా? వ్యవస్థ లేదా? దేవాలయాలు నడవలేదా? అనువంశిక వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. వాడు ఇస్లాం కత్తివట్టి యుద్ధం చేసి దేవాలయాల వ్యవస్థను నాశనం చేస్తే బ్రిటిష్ వాడు పెన్ను పెట్టుకొని చట్టం రూపంలో దేవాలయాల వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి తీసుకొచ్చినటువంటి పనికి మాలిన చట్టమే ఎండోమెంట్ యాక్టు. 1987 లోపల ఏపీ ఎండోమెంట్ యాక్ట్ కూడా అందులో భాగంగానే వచ్చింది. ఇది పేరుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ, కానీ ఇది మొత్తం దేవాలయాల వ్యవస్థను నిర్వీర్యం చేసేటువంటి కుట్ర. దేవాదాయ ధర్మాదాయ భోజనం శాఖ పేరు ఇవాళ అనువంశిక వ్యవస్థలు నిర్వీర్యం చేసిండ్రు. తిరుపతి ఉంది, తిరుపతి విషయం లోపల కూడా ఇవాళ వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి వ్యవహారాలు ఏంది? అనువంశిక వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసిండ్రు. మొన్ననే బడ్జెట్ పెట్టిండ్రు. బడ్జెట్ లోపల బహుశా 4,500 కోట్లు 5,000 కోట్లకు 5,000 కోట్లు టీటీడీ బడ్జెట్. హిందూ ధర్మ ప్రచార పరిషత్ అనేటువంటిది ఒక విభాగం ఉంది. అందులో దానికి ఇచ్చిన నిధులు ఏంది? ఎక్కడుంది అసలు? ఉందా? ఉన్నది, పేరుకు ఉందా? పేరుకున్నది. ఏమో ఇప్పుడు దాకా ఇప్పుడు అది ఏం చేస్తుందో తెలియదు. ఎందుకు ఏం చేస్తుందండి? దాన్ని ఏవోనే క్రిస్టియన్ కన్వర్టెడ్ మరి పోయిందిగా. మొన్న చర్చికి పోయి దొరికింది కదా టీటీడీ. హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఆమె వ్యవహారాలు చూస్తుంది. తర్వాత ఇక్కడ ఒక ఆమె ఉండే, మొన్నటి వరకు ఆమె పేరేందో తెలుస్తలేదు నాకు, మన హిమాయత్ నగర్లో. ఆమె కూడా కన్వర్టెడ్ క్రిస్టియను. వీళ్ళంతా హిందూ ధర్మ ప్రచారం చేస్తారు చర్చికి పోయి ఆదివారం. దానికి ₹1 నిధులు ఉండవు. ఎస్వీబీసీ ఛానళ్ళల్లో కూడా యేసు స్తోత్రం వస్తుంది ప్రింట్ అయ్యి. ఎందుకంటే అక్కడ చేరిండ్రు క్రిస్టియన్ ఎంప్లాయీస్. కళ్ళ ముందే జరుగుతున్నాయి ఇవి. కాబట్టి దేవాలయాలు ప్రభుత్వాల కబందాస్తాల్లో ఉంటే రూపాయి ధర్మానికి ఉపయోగం లేదు. అందుకే చెప్తున్నా. ఇప్పుడు ఏం చేస్తారు కదా, ఏం చేస్తారు కదా, ఏం చేస్తారు అని ప్రశ్న వేసారు కదా మీరు. అంతకుముందు ఏం చేస్తామో చూడండి. అంతకుముందు దేవాలయాల వ్యవస్థ ఎట్లుందో చూడండి. మనిషికి గుండెకాయ ఎట్లా పనిచేస్తే ఆరోగ్యంగా ఉందో, సమాజంలో దేవాలయం అన్ని రకాలైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి పనులు చేసింది. కాబట్టి 1000 సంవత్సరాల దాడులను ఎదుర్కొని నిలబడగలిగిందంటే దేవాలయ కేంద్రంగా హిందూ సమాజం జాగృతమై శక్తివంతమై ఆరోగ్యవంతమై సమృద్ధవంతమై ఒక గ్రామం లోపల దేవాలయం ఇవ్వాలని నేను చెప్తున్నాను. ప్రభుత్వంలో ఎన్ని మంత్రిత్వ శాఖలు ఉన్నాయో రాసి పెట్టుకోండి. ప్రభుత్వంలో ఇవాళ ఎన్ని మంత్రిత్వ శాఖలు ఉన్నాయో అన్ని పనులు దేవాలయం ఒకనాడు గ్రామ కేంద్రంగా చేసింది. విద్యను అందించింది, వైద్యం అందించింది, సకల కళలను పోషించింది, ఆరోగ్యాన్ని అందించింది, పంట రుణాలు ఇచ్చింది, తర్వాత న్యాయ వ్యవస్థగా పనిచేసింది, అన్ని రకాలైనటువంటి పోర్ట్ఫోలియోలు దేవాలయం నిర్వహించింది. ఇప్పుడు ఊరినంతా కలిపి ఉంచేది కదా. కాబట్టి ఏదో మేము 1837లో ఈ పనికి మాలిన దగుల్బాజీ చట్టాలు వచ్చిన తర్వాతనే ఈ వ్యవస్థ మా కంట్రోల్ ఉంది, బ్రహ్మాండంగా ఉంది. చర్చ పెడదాం, ఓ రోజు రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టండి, నేను చెప్తా. 1837 కంటే ముందు, 1837 తర్వాత ఈ వ్యవస్థలు ఎట్లా నాశనమైనా చేస్తాం. అంతకుముందు 713వ సంవత్సరము కాసిం దండయాత్రల దగ్గర నుంచి మొదలుపెట్టయితే దేవాలయం ఏం కోల్పోయింది, మొఘళ్ళ పాలనలో ఏం కోల్పోయింది, తురుష్కుల పాలనలో ఏం కోల్పోయింది, గజనీలు, గోరీలు, తుగ్లక్ల పాలనలో ఏం కోల్పోయింది, బహుమనీల పాలనలో ఏం కోల్పోయింది, నిజాంల పాలనలో ఏం కోల్పోయింది, స్వాతంత్ర భారతదేశం లోపల ఈ కుహానా సెక్యులర్ ప్రభుత్వాల పాలనలో ఏం కోల్పోయింది, నేను ఆధారాలతో సహా మాట్లాడతా. ఆ ప్రశ్న వేసిన తీసుకురండి ఆ రౌండ్ టేబుల్ మీటింగ్కు. ఆ పెద్ద మనిషి లేదు, అఫ్కోర్స్ ఆయనకి గట్టి సమాధానమే ఇచ్చాము, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఆ వ్యవస్థను మళ్ళీ మనం నిర్మించుకోవాలి అనేది నా కోరిక, అంతకంటే ఇంకేం లేదు. అందుకే కదా మనము పునర్నిర్మాణం అంటున్నాం. మన కాన్సెప్ట్ హిందూ. ఇంతకుముందు శశిధర్ గారు ధర్మ ప్రచార పరిషత్ ఉండేది,
అనేక కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళు వాళ్ళు. ఇది ధర్మ ప్రచార పరిషత్ తరఫున. అండ్ వాళ్ళ అంటే సాహిత్యము కమ్యూనిస్ట్ వాడు దేవుని నమ్మడండి. తిరుపతి వ్యవస్థలు మొత్తం కమ్యూనిస్ట్ యూనియన్లో వచ్చి చేరిపోయినాయి. ఆ పైన భజనలు 24 గంటల సంకీర్తన భజనలు కూడా కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్లు, కమ్యూనిస్ట్ సంఘాలు వచ్చి డబ్బుల కోసం వచ్చి ఆర్టిఫిషియల్గా చేసిపోతాయి. మరి ఇప్పటికైనా అది ఇప్పుడు విద్యా సంస్థలు తిరుపతితోటి నిధులు, వెంకటేశ్వర స్వామి నిధులతోటి నడిచేటువంటి విద్యా సంస్థల లోపల మొత్తం ఇవాళ సెక్యులర్ సెంటర్లు అయిపోయినాయి. అవి హాస్పిటల్ సెక్యులర్ సెంటర్లు అయిపోయినాయి. మొత్తం వ్యవస్థల లోపల అన్యమతస్తులు వచ్చి జోరిపోయినరు. ఇస్లామిక్ యూనివర్సిటీ ఎట్లా వచ్చింది? శ్రీవారి పాదాల దగ్గర షేక్ నవీరా ఇప్పుడు పోయి చిప్పకూరు తింటుంది అనుకోండి, చెంచల్గూడ జైల్లో. ఏడుకొండలతోటి పెట్టుకున్నాడు వాడు కూడా వాడాడు. ఏడుకొండల మీద చర్చి కడతా అన్న పరిస్థితి ఏమైందో, ఏడుకొండల శ్రీవారి పాదాల దగ్గర 7 ఫ్లోర్ల ఇస్లామిక్ యూనివర్సిటీ కడతా అన్న షేక్ నవీరా పని ఏమైపోయిందో, తర్వాత వెంకటేశ్వర స్వామితోటి కుట్రలు పండినటువంటి వాళ్ళ పరిస్థితి ఏమైందో తెలిసింది. చంద్రబాబు కూడా ఒకసారి షాంపిల్ అయింది. ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకొని మంచిగా జాగ్రత్తగా. ఏమీ లేదు. మనం ఊహించడం ఎక్కువ, ఆశించడం ఎక్కువ. లడ్డు వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత తిరుపతి ధర్మకర్తల మండలి బోర్డు ఒక ఆదర్శవంతంగా ఉంటుందని అనుకున్నాం. ఉందా? అట్లా అనిపిస్తుందా మీకు? రాజకీయ పునరావాస కేంద్రంగా మళ్ళీ మారిపోయింది అది. ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏం కనబడతలేవు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రాజకీయంగా సరే ఆ లడ్డు వ్యవహారము వాళ్ళు ఉపయోగించుకునే ప్రయత్నం చేసి, కానీ చిత్తశుద్ధి వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చినాక కనబడాలి కదా. నీకు ఇవాళ టీటీడీ ధర్మకర్తల మండలి బోర్డు లోపల ఒక్క స్వామీజీ అని ఉన్నాడా? ఒక ఆధ్యాత్మికవేత్త అని ఉన్నాడా? ధర్మం పట్ల నిష్ట ఉన్నటువంటి వాళ్ళు ఒకరు ఉన్నారా? మీరు మరీను మండలంలోకి ఊరికినే వస్తారా ఏంటి? దానికి అయ్యే ఖర్చులు ఉంటాయి కదా. చెప్తారు కదా మరి. అన్నప్పుడు చంద్రబాబు అయితేంది, ఇంకోటి అయితేంది, జగన్ అయితేంది, నీకు ఎక్కడ తేడా కనబడుతుంది? నేను అడుగుతుంది అది. అయ్యో, మన పునరావాస కేంద్రాలు ఇవి. కాబట్టి చట్టం దీని మీద కఠినమైన చట్టం తెచ్చినప్పుడు మాత్రమే ఎవరినైనా చట్టాలు తేవడం వలన ప్రయోజనం నాకు తెలిసి ఏమీ లేదు సార్. మనము దాన్ని గట్టిగా సార్ ఏదైనా ఇప్పుడు ఒక విషయం ఉన్నదనుకోండి, దాన్ని గట్టిగా పోరాడితేనే అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో హిందూ సమాజం చైతన్యవంతంగా ఉంది, పోరాటం చేసింది. హిందూ సభ శంకారావం జరిగింది కదా. దాని తర్వాత మీరు చూస్తే హిందూ కార్యకర్తల మీద వేధింపులు ఈ మధ్యన ఎక్కువ జరుగుతున్నాయి. హిందూ కార్యకర్తల మీద కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి. చంద్రబాబు పాలన లోపల నేను చెప్తున్నాను. మొన్న రాయచోటి లోపల వీరభద్ర స్వామి మీద దాడి జరిగితే దాడి చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయకుండా అక్కడ ఊరేగింపులో పాల్గొన్నటువంటి హిందువుల మీద అక్రమ కేసులు పెట్టి పంపించిండ్రు. అనేక చోట్ల ఇవాళ హిందువుల యొక్క చైతన్యాన్ని చూసి ఇవాళ ఉన్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం కూడా దాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తుందా అనేటువంటి అనుమానము చేస్తుంది హిందూ సమాజం లోపల ఉంది. ఇప్పుడు అనుమానం ఎందుకు? దానికి మళ్ళా మీరు అనుమానం ఉంది ఇవన్నీ వద్దు, చేస్తుంది. అంటే 1-2 సంఘటనలతోటి మనం ఒక కన్క్లూజన్కు రాలేము. ఒక సంస్థలుగా మేము 1-2-3 సంఘటనలతో ఒక కన్క్లూజన్కు రాలేము. ఇది స్పష్టం, మేము కూడా చెప్పదలుచుకున్నాం. కానీ ఇవాళ మా నోటి నుంచి మీరు చెప్పమంటే చెప్పలే కదా. నేను నా నోటి నుంచి ఈ స్థాయిలో చెప్పినప్పుడు ఖచ్చితంగా ఏదో జరుగుతుందనేటువంటి విషయంతో నేను చెప్పిన కదా. కానీ కన్క్లూజన్గా నేను ఇప్పుడే చెప్పలేను. నేను కాషన్ చేస్తున్నా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం పద్ధతి మారాలి అని చెప్తున్నా. అది తిరుపతి వ్యవహారాల విషయంలో కానీ, హిందూ కార్యకర్తల మీద వేసిన కేసుల విషయంలో కానీ ఖచ్చితంగా పునరాలోచన చేసుకోవాలని చెప్తున్నా. నిన్న ముంతాజ్ హోటల్ విషయంలో కూడా చర్యలు తీసుకున్నారు. అది కూడా సెంట్రల్ నుంచి. ఇప్పుడు స్వామీజీలు పోయి అక్కడ నిరాహార దీక్ష కాదు సెంట్రల్ నుంచి స్వామీజీలు పోయి అక్కడ నిరాహార దీక్ష చేసినప్పుడు నువ్వు అంటే నీ పాలనలో కూడా హిందువులు ఓట్లేసింది, స్వామీజీలు పోయి రోడ్ల మీదకి ఎక్కుతందుకు, స్వామీజీలు నిరాహార దీక్ష చేస్తందుక కాదు. ఇక్కడ ఇంకొక చిన్న ఇది కూడా ఉంది. వాళ్ళు చేశారు. ఓంకారు అక్కడి నుంచి స్వామీజీస్ వాళ్ళందరూ చేశారు. అండ్ దీని మీద సెంట్రల్ కమిటీతో మాట్లాడి మన పిఎంఓ ఆఫీస్ నుంచి సీఎంఓ ఆఫీస్కి. అంటే అప్పటి వరకు కదలాడా చంద్రబాబు నాయుడు? కదల్లా.
నేను అడుగుతుంది నేను ఇదే. ఆహా, ఇవాళ ఆంధ్రప్రదేశ్ లోపట నేను ఎందుకు ఈ విషయం ఆంధ్రప్రదేశ్ లోపట చెప్తున్నానంటే, తెలుగుదేశం కూటమిలో భాగంగా తెలుగుదేశానికి ఓట్లేసింది, హిందువులు ఓట్లేసింది. జగన్ అయ్యో యొక్క దాన్ని తప్పిద్దాం జగన్ యొక్క హిందూ సార్, వ్యతిరేక దాన్ని ఎజెండాను తప్పిద్దామని కూడా నే- రెడీ అయ్యారు వాళ్ళు. జగన్ హిందూ వ్యతిరేకతతోటి విసిగెత్తిపోయి ఇక ఆ ప్రభుత్వాన్ని, భావజాలాన్ని, పార్టీని ఇంటికి పంపించి కదా నిన్ను అధికారంలోకి తీసుకొచ్చింది. ఇటీవల చంద్రబాబు నాయుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి అక్షింతలు పడే వరకు నీకు సోయి లేదన్నట్టు. మళ్ళీ ఆయన కులదైవం, ఆయన ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి అని చెప్తాడు. అవును, ఆయన ఊరు దగ్గర నుంచి నిలబడితే అవే కొండలు కనబడతాయి. కనిపిస్తాడు. ఏ ఊరైనది? చిత్తూరు దగ్గర ఆ, అదే మదనపల్లి దగ్గర. మీరు చెప్పిన అన్ని విషయాలు సరికావాలి అని ఆ భగవంతుడిని, సరే చేస్తామండి. ఆ వెంకటేశ్వరుడిని కోరుకుంటున్నాను. మీరు సరి చేసేందుకు వెంకటేశ్వర స్వామి డిసైడ్ చేసిండు, భగవంతుడు డిసైడ్ చేసిండు సరి చేయాలని. Very good. చేస్తాం. మేము అనుమానం ఏం పెట్టుకోకండి. మాకు అనుమానం లేదు. ఇంకేమైనా ఉంటే చెప్పండి, మాకేం అనుమానం లేదు. ఇంకేమైనా ఎజెండా ఉంటే చెప్పండి. ప్రజలు చెప్పాలా మా ఎజెండా, విహెచ్పి ఎజెండా ఏందనేది చాలా స్పష్టంగా చెప్పినాము. అది చేస్తే డిసైడ్ అది. రైట్, ఇంకేమైనా కొత్త ఎజెండా యాడ్ చేయాలి అంటే మీరు చేద్దాం, చేయండి చేద్దాం. అంతే. ఇప్పుడు భగవంతుని ఆశీర్వాదం ఉండాలని కాదు, భగవంతుని ఆశీర్వాదం ఉంది. అట్లాంటప్పుడు 30A ఇది ఆర్టికల్ 30A పోతుంది అది కూడా. ఎందుకు ఉండాలా? ఎందుకు ఉంటుంది? మేము అడుగుతుంది అదే. ఎందుకు ఉండాలి? ఎందుకు ఉంటుంది? ఈ దేశంలో రాముని చరిత్ర చదవాలి, ఈ దేశం లోపల కృష్ణుని చరిత్ర Yes. చదవాలా, Yes. ఈ దేశం లోపల భారతీయ సాంస్కృతిక గొప్పతనం గురించి చదవాలా, ఈ దేశంలో దారిదోపిడి దొంగలైనటువంటి మతోన్మాదులైనటువంటి అక్బరు, బాబరు, ఔరంగజేబుల చరిత్ర తీసి చెత్తబుట్టలేసి బొందబెట్టాలా? ఎందుకంటే ఆ దారిదోపిడిదారుల చరిత్ర, ఎందుకు ఆ మతోన్మాదుల చరిత్ర చదవాలా? అలెగ్జాండర్ ఈ దేశానికి ఆదర్శం. ఇప్పుడు దాకా చదివించారు కదా మా చెత్త కూడా. ఛత్రపతి శివాజీ చరిత్ర చదవాలి, ఛత్రపతి సంభాజీ చరిత్ర చదవాలా, రాణా ప్రతాప్ చరిత్ర చదవాలి, ఝాన్సీ లక్ష్మీబాయి ఆదర్శం, ఈ దేశానికి రాణి రుద్రమ ఆదర్శం, నేతాజీ ఆదర్శం, భగత్ సింగ్ ఆదర్శం, అల్లూరి సీతారామరాజు ఆదర్శం. నిజాం ఆదర్శం కాదు. మొన్ననే చెప్పిన ఒక ఆయన వస్తే ఇంకా అవసరమా రాజ్భవన్ లోపల నిజాం ఫోటో అని. నెహ్రూ ఆదర్శం అండి. మన ఆదర్శం మన రాజ్భవన్లో కూడా నిజాం ఫోటో ఇంక ఉండడం అవసరమా? ఆలోచన చేయాలి ఈ ప్రభుత్వము. ఈ దేశం మీద యుద్ధం చేసిండు, భారత సైనిక చర్య జరిగిన తర్వాత లొంగిపోయిండు. లొంగాడు. కాబట్టి ఆ గాయపు మరకలు ఇంకా ఉండడానికి వీలు లేదు. రాజ్భవన్లో వెంటనే రాజ్భవన్ నుంచి నిజాం ఫోటో తీసేయాల. సర్దార్ వల్లభాయ్ పటేల్ నిలువెత్తు విగ్రహం పెట్టాలి రాజ్భవన్ లోపల. పెడదాం, 25 ఎస్ ఖచ్చితంగా ఓ రోజు వస్తుంది, పెడతాం. ఖచ్చితంగా పెడదాం. ఆర్టికల్ 25 సంగతి మదన్ గారు ఒకటి చెప్తాను. ఈ దేశంలో భారతీయ ఎజెండా అమలవుతుంది. ఈ దేశం లోపల మొఘలుల ఎజెండా అమలు కాదు. ఈ దేశంలో ఇటలీ ఎజెండా అమలు కాదు. ఈ దేశంలో చైనా ఎజెండా అమలు కాదు. ఈ దేశంలో భారతీయ ఎజెండా అమలవుతుంది. చాలా చాలా సంతోషంగా ఉంది. అమృతమైనటువంటి వాక్కులు విన్నంత ఆనందంగా ఉంది శశిధర్ గారు. చివరిగా లాస్ట్ వర్డ్ అండ్ లాస్ట్ క్వశ్చన్. భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటిస్తారా? ఇది కాదంటే కదా కొత్తగా ప్రకటిస్తందుకు. ఎందుకు ఇప్పుడు సెక్యులర్ కదా ఇది. ఎందుకు వచ్చింది మీకు డౌట్? ఇది సెక్యులర్ కదా. చట్ట ప్రకారం సెక్యులర్ ఉండొచ్చు, కల్చర్ ప్రకారం ఇది హిందూ రాష్ట్రమే. భారత్ అది చట్ట ప్రకారం. భారత్ నేను అడుగుతున్నది చట్ట ప్రకారం. భారత్ యుగాలుగా హిందూ రాష్ట్రమే. ఇప్పటికీ గతంలో ఉంది, ఇప్పుడు ఉంటుంది, భవిష్యత్తులో కూడా హిందూ రాష్ట్రంగానే హిందూ రాష్ట్రంగానే ఉంటుంది. అది చట్టబద్ధంగా ప్రకటిస్తారా? ఇది మా ఇది కాన్స్టిట్యూషన్లో కూడా భారత్ అని ఉంది కదా. భారత్ అని ఉంది, దట్ ఈస్ ఇండియా. భారత్ అని ఉంది కదా, దట్ ఈస్ ఇండియా అండ్ దిస్ ఈస్ సెక్యులర్. సెక్యులర్ అనేది తర్వాత వచ్చింది, అది కూడా పోతుంది. అదే సార్, మేము అదే అడుగుతున్నాం. మధ్యన వచ్చినాయి, మధ్యనే పోతాయి. నేను చెప్తున్నా కదా క్లారిటీగా, మధ్యన వచ్చినాయి, మధ్యనే పోతాయి. సెక్యులర్ రాజ్యాంగం ఇచ్చిందా? రాజ్యాంగం ఏమైనా రాసిపోయిందా సెక్యులర్ అని? లేదు కదా. అది మన ఇందిరాగాంధీ 77 ప్రాంతం లోపల ఎమర్జెన్సీ పెట్టినప్పుడు తీసుకొచ్చి చొప్పించి వాళ్ళ మత ఎజెండా అమలు చేసుకోవడానికి సెక్యులర్ పదం అనేటువంటి పదాన్ని జోడించి సెక్యులర్ పేరు మీదన ఈ రోజున జరుగుతున్నది ఇస్లామిక్ మతోన్మాద ఎజెండా. వాడు సెక్యులరిస్ట్ అని చెప్పుకుంటున్నాడు, ఫస్ట్ అమలు చేస్తుంది ఇస్లామిక్ మతోన్మాద ఎజెండా. కాబట్టి మధ్యన వచ్చింది, మధ్యనే పోతుంది. పోవాలని కూడా మేము పోవాలనే కోరుకుంటున్నాం. మేము మళ్ళీ రోజు మధ్యరాత్రి డిబేట్ చూద్దాం.
సో ఇటువంటి ఈ మధ్యరాత్రులు ఇటువంటి మధ్యరాత్రులు ఈ మధ్యన చాలా వస్తాయి. పోన్లేండి, మంచిదే. మేము నిద్ర లేకుండా కూడా ఉండగలం, కానీ మరి ప్రశాంతంగా నిద్రపోయేటువంటి రాత్రులు చాలా ఉంటాయి. అది మధ్యరాత్రి విజయంతో ప్రశాంతంగా నిద్రపోయే రోజులు చాలా ముందు దానికోసం ఎన్ని రాత్రులైనా మేలుకుంటాం, మాకు ఇబ్బంది లేదు. చాలా రాత్రులు చూడబోతారు మీరు. చాలా రాత్రులు ఉన్నాయి ముందు. థ్యాంక్ యూ. చాలా చాలా చల్లటి వార్త ఎండాకాలంలో. అఫ్కోర్స్ బయట వర్షం కూడా వస్తుంది. నాకు అదే అనిపించింది. వానదేవుడు కూడా వక్ఫ్ బిల్లు విజయంతో పులకించిపోయాడు. ఆ మురికిని కడిగేసింది. మురికి ఉండే ఆ మురికి సాఫ్ అయింది. ఇంకా కావాలా? చేద్దాం. గంగా జలం కూడా ఇంకా కావాలి. గంగా జలం తీసుకొచ్చి మూసిని పవిత్రం చేద్దాం. చాలా చాలా ధన్యవాదాలు శశిధర్జీ. మీ సమయాన్ని ఎక్కువ సమయం తీసుకున్నాను, కానీ చాలా మంచి విషయాలు మీతో మాట్లాడుతుంటే ఒక రకమైన ఉత్తేజం, ఒక రకమైన ఆశావాద దృక్పథం, ఇవన్నీ మాకు వస్తాయి శశిధర్జీ. మీలాంటి వాడు ఇప్పుడు మీరు అటు అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్లకుండా, నేను ఏమనుకోకండి, ఇది మీ అజెండానో కాదో నాకు తెలియదు, కానీ మీలాంటి వాళ్ళు ప్రజా జీవితంలో, అంటే ఇప్పుడు కూడా ప్రజా జీవితంలోనే ఉన్నారు, నేను కాదని కాదు, కానీ మీరు ఏదో ఒక పదవి తీసుకొని అడ్మినిస్ట్రేషన్లోకి వస్తే ఇంకా ఎక్కువ చేయగలరు కదా. భవబంధాలు ఎక్కువైపోతాయి. కానీ అండి మీకేముంది భవబంధాలు? ఇప్పుడు ఉన్నటువంటి స్వేచ్ఛ ఉండదు పనిచేయడం లోపల. ఇప్పుడు యోగి గారు ఆయనకి ఏ భవబంధాలు లేవు, ఇప్పుడు ఎక్కువ చేయగలుగుతున్నాడు. ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్తాం, ఫలానా దానికి ఆశపడి మా ప్రయాణం ఉండదు, మా పని. నేను చెప్తున్నానండి, ఫలానా దానికి ఆశపడి మా ప్రయాణం ఉండదు, మా ఎజెండా ఉండదు. ఒక్కటి మాత్రం చాలా స్పష్టం, ఖచ్చితంగా ఫలానా దగ్గర మనను పెడితే ఉపయోగం ఉంటుందని సంస్థ ఆలోచన చేసిన రోజున ఎక్కడైనా ఉండి పనిచేయడానికి మేము రెడీ. నా ఉద్దేశం మీరు కోరుతున్నారని కాదు, అయితే ఖచ్చితంగా ఒక రోజు వస్తుందేమో. మీరు కోరుతున్నారని కాదు, ఒక రోజు వస్తుందేమో. నేను కర్మ సిద్ధాంతం నమ్ముతా. కోరుకుంటున్నాం మేము కూడా. మీలాంటి వాళ్ళందరి కోరికలు కోరడానికి కారణంగా ఒక రోజు వస్తుందేమో. ఇప్పుడు ఎక్కడైనా పని చేసేటటువంటి వాడు ఒక ఉన్నతమైన పదవిలో ఉంటే వాడు చేసేటటువంటి పనికి గుర్తింపు అంటే మీన్న ఎక్కువ ఫలితం ఉంటుంది తప్పకుండా. ఇప్పుడు మీరు ఇక్కడ పోరాడారు, మీలాంటి అంటే ఒక శ్రేయోభిలాషిగా నా మీద మీరు చూపెట్టినటువంటి కన్సర్న్ ఏదైతే ఉందో తప్పకుండా నేను గౌరవిస్తా. ఒకరోజు రానియండి, ఫస్ట్ ఈ ప్రాంతం లోపల ఆ చైతన్యం తీసుకొచ్చిన తర్వాత అన్నీ అవే ఒకటి అన్నీ అవే వస్తుంటాయి. నాలాంటి వాళ్ళు ఇంకా కొన్ని వందల మంది వేల మంది ఉన్నారు పనిచేస్తున్న వాళ్ళు. నేను ఇట్లా కనీసం నేను మాట్లాడుకుంటూ 4 విషయాలు ప్రజెంట్ చేయడం కారణంగా వాళ్ళ నలుగురికి నేను కనబడుతున్నా, కానీ అనామికతతోటి ఏ పరిచయము లేకుండా గ్రామీణ ప్రాంతాల లోపల 24 గంటలు సమయానికి తిండి తినకుండా పనిచేస్తున్నటువంటి వేలాది మంది కార్యకర్తలు వాళ్ళ యొక్క ఆశయము నిజం కావడం కోసం తప్పకుండా మేమందరం కలిసి పనిచేస్తాం. రాబోయే రోజుల్లో మా సేవలు ఎక్కడ ఉండాలనో ఎక్కడ ఉపయోగం అనుకుంటే అక్కడ మేము ఉపయోగపడతాం. అందరూ వేల మంది కార్యకర్తలు ఉంటారు, ఏ కార్యం కూడా ఒక్కడి వల్లే సాధ్యం కాదు, కానీ అందరూ ఒకే ఇది తప్పకుండా. ఇప్పుడు నేనేమంటున్నాను, మీ ఆలోచనలు నిజమయ్యే రోజు వస్తే తప్పకుండా నేను స్వీకరిస్తాను. థ్యాంక్ యూ. చాలు, ఇలా మోమాట మేము వద్దని, ఎందుకంటే అది తీసుకొని కూడా ఇంకా పని ఎక్కువ చేస్తాం. ఇప్పుడు కూడా వివేకానందుడు అదే చెప్తాను. నేను చాలా క్లారిటీ లెక్కలు చెప్తాను. నేను ఇప్పటివరకు ప్లస్ చేసుకుంటూ పోయినా ఒక పొజిషన్ వస్తే ఇంటూ చేస్తా. 2 + 3 5 అవుతుంది, 2 × 3 6 అవుతుంది. ఇప్పుడు ప్లస్ చేసే పనిలో ఉన్న పవర్ తోడైతే ఇంటూ చేస్తా, చేయగలరు, బరాబర్ చేస్తా. వివేకానందుడు అదే చెప్తాడు, ఎక్కువ పని చేసేవాడు, ఎక్కువ బాధ్యతగా ఉండేవాడికి ఇంకా ఎక్కువ పనులు అప్పగించబడతాయి, ఎక్కువ బాధ్యతలు అప్పగించబడతాయి అని. కాబట్టి బాధ్యతగా ఉండేవాళ్ళు, ఎక్కువ పనులు చేస్తున్నటువంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు ఉంటే సమాజానికి ఉపయోగపడుతుంది. అంతకంటే ఇంకేం లేదు. మీ ఖచ్చితంగా నేను ఇవాళ నేను కూడా
ఒకటి ఉన్నాను వాళ్ళ ఒక సామాజిక కార్యకర్తగా ప్లస్ చేసుకుంటూ పోగలుగుతా, దానికి ఒక పవర్ తోడైన రోజున ఇంటూ చేయగలుగుతా. నేను ఇప్పుడు ప్లస్ చేసే పొజిషన్లో ఉన్నా, ఇంటూ చేసే పొజిషన్ వస్తే తప్పకుండా స్వీకరిస్తా. అదే మేము అందుకే ఇంటూ చేయడానికే మేము కోరుకుంటున్నది. చేద్దాం తెలంగాణలో ఇంటూ 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 ఇంటింటికి ఇంటూ ఇంటూ చేద్దాం తెలంగాణ లోపల. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇదండి ఈరోజు శశిధర్ గారితో మనం వారు ఇంకా ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళి ప్రజా జీవితంలో ప్రజాసేవలో వారు ఇంకా ఎక్కువ యోగదానాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఇంత సమయాన్ని ఇచ్చినందుకు శశిధర్ గారికి మరొకసారి ధన్యవాదాలు అర్పించుకుంటూ, ఈ వీడియో నచ్చినట్టయితే మా తెలుగు వన్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీ మిత్రులకు కూడా తెలుగు వన్ ఛానల్ను పరిచయం చేయండి. మీ కామెంట్స్ని మా కామెంట్ బాక్స్లో, మీ అభిప్రాయాల్ని మా కామెంట్ బాక్స్లో పంచుకోండి మాతోటి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు మరి. జై హింద్, జై మా భారతి. నమస్కారం మిత్రులారా, మీ మదన్ గుప్తా.